అదేవిధంగా మరి ప్రతి ఒక్కరం మనం ఐడి కార్డు తీసుకోవాలి. కనెక్ట్ యాప్ మరి ముంగట మన చిరుగిట్ట వాళ్ళందరూ ఉన్నారు. అందరూ ఆ ఐడి కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మరి ఐడి కార్డ్ అందరూ కూడా తీసుకోవాలి. అక్కడ కౌంటర్ ఉంది, కౌంటర్లో దయచేసి మీ డీటెయిల్స్ అంతా ఇవ్వండి. ఇప్పటికి మనము గ్రేట్ అచీవ్మెంట్ అంటే ఈ సంవత్సరం చేసింది 30,000 మంది మన దగ్గర డాటా ఉంది ఎట్ ప్రజెంట్ ఐడెంటిటీ కార్డుల కోసం. గట్టిగా చెప్పట్లు కొడదాం. 30,000 మంది డైరెక్ట్ ఫోన్ ద్వారా కాంటాక్ట్ చేయొచ్చు వాళ్ళు. సో కాబట్టి మిగతా వాళ్ళు కూడా ఎవరైతే ఐడెంటిటీ కార్డు అక్కడ నమోదు చేసుకోలేదో వాళ్ళందరూ అక్కడ నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. హాయ్ మాస్టర్స్, బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మన వాళ్ళందరినీ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ ద్వారాగా ఒకే కుటుంబంగా ఒకే గొడె కింద మనల్ని తీసుకొచ్చి ఎంతోమంది లక్షలాది కుటుంబాల జీవితాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. మరి ఒకరితో ప్రారంభమైనటువంటిది, ఒక పాంప్లెట్తో ప్రారంభమైనటువంటిది 1991లో ప్రారంభమైనటువంటి 2001కి మనకంటూ ఒక మ్యాగజైన్ ఉండాలి తెలుగులో అని చెప్పి అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్ తీసుకురావడం జరిగింది. ఈ సంవత్సరం 2025కు 25 సంవత్సరాలు అంటే రజతోత్సవ సంబరాల సందర్భంగా మనం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా కనీసం ఒక 10 చందాలు కట్టించాలని, మీ బంధువులకో ఫ్రెండ్స్కో లేకుంటే ఎన్నో డిపార్ట్మెంట్ల అడ్రస్లు మా దగ్గర ఉన్నాయి. తప్పకుండా మీరు ఈ సంవత్సరం మాత్రమే అడుగుతాం, మళ్ళీ ఒక్కొక్కటి కట్టినా పర్లేదు, కానీ ఈ సంవత్సరం మాత్రం ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా 10 చందాలు కట్టాల్సిందిగా కోరుచున్నాం. అదేవిధంగా పత్రిజీకి ఎంతో ఇష్టమైనటువంటిది, మనమంతా ఎవరూ లేనప్పుడు ఒక పిరమిడ్ మాస్టర్ అంటే ఇలా ఉండాలి అని 18 ఆదర్శ సూత్రాలను తయారు చేసి మనకిచ్చారు. అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత పిరమిడ్ మాస్టర్ ఎలా ఉండాలి అనేటువంటి వ్యక్తిగత సూచనలు తయారు చేయడం జరిగింది. మన కౌంటర్లో ఉంటాయి ఇది కూడా. అదేవిధంగా ఒక పాంప్లెట్ అయితే మనం ఎక్కడో పడేస్తాం, కానీ ధ్యానం అందరికీ అవసరమైన బుక్ 2023 నుంచి కూడా మనం ఎన్నో ప్రతి నెల కూడా ఒక 5,000 కాపీలు అలా పనిచేస్తున్నారు. మనకి 6 రూపీస్ ప్రింటింగ్ కాస్ట్కే మనం ఇచ్చేస్తూ ఉంటాం. ప్రతి ఒక్కరూ చదవలసింది, రైతులకు ధ్యానం, విద్యార్థులకు ధ్యానం, గృహిణులకు ధ్యానం, అలా అనేక టైటిల్స్తో మరి పత్రిజీ వ్యక్తిగత సూచనలు అయితే ఆదర్శ అన్నీ కూడా ఇందులో ఉంటాయి. మీరందరూ కూడా ధ్యాన్ జగత్ ఈ సంవత్సరం తప్పకుండా మీ అందరి సహాయ సహకారాలు అభ్యర్థిస్తున్నాం, తప్పకుండా సహకరించవలసింది కోరుతున్నాం. మరి సేవాదళ తరఫున కూడా పత్రిజీ కూడా చెప్పడం జరిగింది, సేవాదళలో ఒక భాగమే ధ్యానాంధ్రప్రదేశ్ ప్రమోషన్ అని కూడా ఈ సందర్భంగా పరమేశ్వర రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. ఈ సంవత్సరం మనం ఏం చేస్తాం? 93లో నేను సార్ని కలిసినప్పుడు 93-94లో ఫస్ట్ ప్యాంప్లెట్ ఒకటి రిలీజ్ చేశాం కర్నూలులో. ఫస్ట్ ప్యాంప్లెట్ అది ఆ రోజు ఎంత సెలబ్రేషన్ చేసుకున్నామంటే అంత సెలబ్రేషన్ జరిగేదనమాట. 15 మంది 16 మంది ఉన్నాం. సో ఆ రోజు అంత సంతోషం. ఇంకోటి ఏమంటే ఈ ధ్యానాంధ్రప్రదేశ్ ధ్యాన జగత్ మ్యాగజైను దాన్ని రిలీజ్ చేయడానికి పత్రి సారు ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారంటే నెలాఖరికి ఖచ్చితంగా వచ్చి ఆయన ధ్యాన జగత్కు వచ్చి దిద్దేవారు. ధ్యాన జగత్ అనేది పత్రి సారు యొక్క మానస పుత్రిక. పత్రి సారు సృష్టించిన క్రియేట్ చేసిన వ్యవస్థలన్నీ ధ్యాన జగత్తు, పిరమిడ్ సేవాదళ్ళు, పిఎంసి ఇలాగా అన్ని వ్యవస్థలన్నీ కూడా సుదీర్ఘ కాలంగా విలసిల్లాలి. ఇది వీటినన్నిటిని నిలబెట్టుకోవడం అనేది మనందరి బాధ్యత. మరి ఈరోజు కేశవరాజు గారికి సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నది ఏంటంటే పిరమిడ్ సేవాదల్లో ప్రతి సభ్యుడు కూడా చందదాడుగా అయ్యేటట్టుగా మేము బాధ్యత తీసుకుంటాం. థ్యాంక్ యూ. అదేవిధంగా మరి ఇందాక శాంసరావు గారు గుర్తు చేశారు, మీరు ఎక్కడ ఉంటారు కదా, ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే www.janjagat.com ద్వారాగా www.janjagat.com ద్వారాగా మీరు ఎక్కడున్నా సరే సెల్ ఫోన్ నుంచి కూడా దీంట్లో లాగిన్ అయిపోవచ్చు. ఫిజికల్ కాపీ కానీ డిజిటల్ కాపీ కానీ. ఫిజికల్ కాపీకి అడ్రస్ అడుగుతుంది, అడ్రస్ ఫీడ్ చేసిన వెంటనే మాకు మెసేజ్ వస్తుంది, మీకు పోస్ట్ ద్వారా పంపిస్తాం. అదేవిధంగా రిజిస్టర్ పోస్ట్ ఉంది, కొన్ని మారుమూల ప్రాంతాల్లో చేరినటువంటి వాళ్ళకి రిజిస్టర్ పోస్ట్ సౌకర్యం పోస్టల్ డిపార్ట్మెంట్ సౌకర్యం కల్పించింది. అదేవిధంగా మీ స్కూల్స్, కాలేజెస్ లాంటి డిపార్ట్మెంట్స్ లాంటి మీ షాపులు ఉంటాయి, 10 పత్రికలు పంచాలనుకుంటే మీకు కొరియర్ ద్వారా కానీ రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ పంపిస్తాం. మరి మాధవి మేడం ధ్యాన్ జగత్కు చాలా అద్భుతంగా మరి 2012లో 1,00,000 కాపీలని అలా చాక్లెట్ లాగా పాంప్లెట్ లాగా పనిచేస్తాం, ఎంతో కృషి చేసింది. తర్వాత శక్తి స్థల్ హైదరాబాద్ ట్రస్ట్లో తీసుకోవడంతో మరి ఈ సంవత్సరం ఆమె కూడా విశేషమైన కృషి చేసి మనం 2012లో ఎలా చేశామో దానికంటే ఇంకా అద్భుతంగా చేయాలని కోరుకుంటూ ఆ మాటల్లో విందాం.
ఇందాక పరమేశ్వర రెడ్డి సార్ చెప్పినట్టు ధ్యాన జగత్ మ్యాగజైన్ అంటే ధ్యాన జగత్ మ్యాగజైన్ యాజ్ వెల్ స్పిరిచువల్ ఇండియా, ఈ రెండు మ్యాగజైన్లు పత్రి సార్కి రెండు కళ్ళ లాంటివి. అంటే ఈ యొక్క పత్రి సార్ యొక్క మూమెంటు, మిషను, విజను అంతా కూడా ఈ యొక్క మ్యాగజైన్లో ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఈ మ్యాగజైన్స్ ప్రతి ఇంటికి చేరాలి, ప్రతి స్కూల్కి చేరాలి, ప్రతి ఆఫీస్కి చేరాలి. ఇది మన అందరి బాధ్యత. ఎందుకంటే ఇప్పుడు ఒక ఛానల్లో చూస్తున్నాము మనము, మనకు మ్యాగజైన్ ఎందుకు అనుకునే దూరం నుంచి మనం కొంచెం బయటికి రావాలి. ఎందుకంటే ఒక ఆఫీస్ అవర్స్లో ఆఫీస్ టేబుల్ మీద మ్యాగజైన్ ఉంటే, ఒక వెయిటింగ్ హాల్లో కనుక ఈ మ్యాగజైన్ ఉంటే ఎవరో ఒకరు చూస్తారు. రోజుకి ఒక ఆఫీస్కి 100 మంది వస్తే ఒక్క మెడిటేటర్ మన వల్ల తయారవుతాడు. అందుకే ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా బాధ్యతగా తీసుకొని, మనం చెప్పుకుంటున్నాం కోట్ల మంది పిరమిడ్ మాస్టర్లు ఉన్నామని. ఉంటే 1,00,000 కాపీలు చేయడం చాలా ఈజీ మనందరికీ. అదే మనం పత్రి సార్కి ఇచ్చే గురు దక్షిణగా భావిద్దాం ఈసారి 25 years సెలబ్రేషన్స్ ఆఫ్ ధ్యాన జగత్. సో ఖచ్చితంగా మనమందరము 1,00,000 కాపీలు చేద్దామా వద్దా? చేద్దామా వద్దా? చేయాలంటే అందరూ 10 సబ్స్క్రిప్షన్స్ చేయిస్తారా? గట్టిగా చెప్పాలి చప్పట్ల ద్వారా. ఎస్, థ్యాంక్ యూ అండి. ఒకసారి దామోదర్ రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి, అక్కడ భోజనానికి లైన్లో ఉన్నది, ఎవరు వెళ్ళకూడదు. వాళ్ళు వచ్చిన తర్వాత మనం వెళ్దాము. ఈ 2 గంటలు మాత్రం ఖచ్చితంగా ఈ హాల్లో అందరం స్పెండ్ చేద్దాము. మనం సమన్వయం పాటించాలి. ఈ ప్రోగ్రాం మనదా కాదా? మనదన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఖచ్చితంగా వాళ్ళు వచ్చిన తర్వాత మనం వెళ్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కేశవరాజు గారు. నా పేరు సాంబశివరావు అండి. నేను మొట్టమొదటిగా 2001లో ఈ ధ్యానంలోకి వచ్చాను. అప్పటి నుంచి నేను ధ్యానాంధ్రప్రదేశ్ అప్పుడు దాని పేరు, అప్పటి నుంచి మ్యాగజైన్ చదువుతున్నాను. దానికోసం కూడా మేము కృషి చేస్తున్నాము. కానీ నేను ఒకటి చెప్పేది ఏంటంటే, మనం పేపర్ కొంటే రోజుకి 7 రూపీస్ అవుతాయి, అంటే మంత్లీ 210 రూపీస్ అవుతాయి. కానీ అట్లా పేపర్ పడేసేస్తాం. కానీ ధ్యాన జగత్ అట్ట కాదు. 2001 నుంచి నా దగ్గర ధ్యాన జగత్తులు ఉన్నాయి. ఎప్పుడు తీసినా కూడా అది ఎంతో జ్ఞానాన్ని ఇస్తుంది. ఇవాళ ఈ స్టేజీకి వచ్చిందంటే నాకు ఆ ధ్యాన జగత్ మ్యాగజైన్ ద్వారానే వచ్చాను నేను. మనకి అది ముట్టుకుంటే నా మనసు అక్కడే ఆగిపోతుంది. అంటే వర్తమానంలో జీవిస్తాను. అంత గొప్ప మాసపత్రిక, దాని ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా తీసుకోవాల్సిందిగా నా విన్నపము. మనందరం కూడా దానికోసం కృషి చేయాలి. ఎందుకంటే మొట్టమొదట పిరమిడ్ స్పిరిచువల్ మూవ్మెంట్ వ్యవస్థాపకులు బ్రహ్మ సుభాష్ పత్రి గారు దాని ద్వారానే మనందరినీ ముందుకు తీసుకొచ్చారు. దాన్ని అట్లాగే వదలకుండా మనం పట్టుకొని ఇంకా ముందుకు తీసుకెళ్ళవలసిందిగా మేము కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ధ్యాన జగత్తు స్టార్టింగ్లో 90sలో ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు వచ్చిన ఆర్టికల్స్ అన్నీ మనం ఎవరు చదవలేదు, తెలియదు మనకు. అప్పుడు ధ్యాన జగత్ అని కాదు, పేరేమో ధ్యానాంధ్రప్రదేశ్ కంటే ముందు ఇంకొక పేరుంది, ధ్యాన లహరి. అక్కడ అద్భుతమైన ఆర్టికల్స్ ఉన్నాయి వాటిలలో. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ ఆర్టికల్స్ అన్నీ తిరిగి ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రీప్రింట్ చేస్తున్నారు. అలాంటి అద్భుతమైన పుస్తకాలు మీరు ఎప్పటికైనా మన దగ్గర ఉండవలసింది. ఇప్పుడు ఈ నెల మ్యాగజైన్ తీసుకొని ఆర్టికల్ చదివి 1 సంవత్సరం తర్వాత చదివితే దాంట్లో ఇంకో కొత్త అర్థం తెలుస్తుంది. మనలో ఎంతెంత మార్పు వస్తూ ఉంటే అంతంతలా దాని అర్థమవుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ వ్యక్తిగత సూచనలు కూడా నాకే తెలియదు, సార్ గారు ఏమన్నా నాకే తెలియదు. ఆయన ఇది ధ్యాన జగత్లో చూసి నేను అభినందన తెలియజేద్దామని ఎంబడే పత్రికారింటికి వెళ్ళాను. అంత ముఖ్యమైన వ్యక్తిగత సూచనలు ఇందులో పొందుపరచడం జరిగింది. ఇవి మొట్టమొదటిసారిగా ధ్యాన జగత్లో చదివాను. అందుకే ధ్యాన జగత్ ప్రతి ఒక్కరూ ఇంట్లో ఉండాలి. అందరికీ మన ఫంక్షన్లో ఎక్కడ కానీ దాన్ని గిఫ్ట్గా ఇవ్వడం నేర్చుకుందాం. ఓకేనా? థ్యాంక్ యూ కేశవరాజు గారు. చప్పట్లు కొడతాం కేశవరాజు ఈ టీంకి అందరికీ. థ్యాంక్ యూ. ధ్యాన జగత్ అంటే లక్ష్య ఆధ్యాత్మిక గ్రంథాల సారమే ధ్యాన జగత్ మ్యాగజైన్, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ. అందరు కూర్చోరు, ఎవరు సీట్ల వాళ్ళు కూర్చోండి. నేను మళ్ళీ ఇంకొకటి ఫ్లెక్సీ సిద్దిపేట ర్యాలీ అయిపోయింది కదా, మళ్ళీ ర్యాలీ అయినా పోతా. ఇంకోటి ఆదిలాబాద్ పోవాలి మనమందరం. ఫిబ్రవరి 23 ఆదిలాబాదు. సిరిసిల్ల మార్చి 30కి ఉంది. యాక్చువల్గా లాస్ట్ సండే ఉగాది వచ్చింది కాబట్టి 23కు దాన్ని మార్చాం. అంటే ఫిబ్రవరి 23 ఆదిలాబాదు, మార్చి 23 ఎక్కడ? సిరిసిల్ల. అరే మన పక్కకే చప్పట్లు కొడదాం. వేములవాడ సిరిసిల్ల జిల్లాకి ఆదిలాబాద్.
ఆదిలాబాద్ది రండి సునీత మేడం. డప్పు ఎటు పోయిందో? సునీత డప్పు లేదు ఇడ. చల్ చలో ఆదిలాబాదు రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై. చల్ చలో ఆదిలాబాదు రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై. అహింస జగతి జెండా ఎగరాలి నింగి నిండా సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. మాంసాహారము మాని హింసను వీడాలి ఈ భూమాత ప్రేమదామమై తీరాలి. చెల్చెలో ఆదిలాబాదు రావాలి కదలి మీరు. చెల్చెలో ఆదిలాబాదు రావాలి కదలి మీరు. చెల్చెలో ఆదిలాబాదు రావాలి కదలి మీరు. చలో ఆదిలాబాద్, చలో ఆదిలాబాద్, చలో ఆదిలాబాద్, చలో ఆదిలాబాద్, చలో ఆదిలాబాద్, చలో ఆదిలాబాద్, చలో ఆదిలాబాద్. చలో ఆదిలాబాద్. ఓకే, థ్యాంక్ యూ. అధ్యక్ష పిలిపి. అందరికీ ప్రతి ఒక్క నమస్తే అండి. పిరమిడ్ మాస్టర్కి ఈ స్టేజ్ నుంచి ఆదిలాబాద్ మాస్టర్స్ తరపున ప్రతి ఒక్కరికి పేరు పేరున జిల్లాకి మండలం మండలంకి గ్రామానికి ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్లందరికీ ఇదే మా ఆహ్వానం. ఆదిలాబాద్ శాకాహార ర్యాలీ ఫిబ్రవరి 23వ తారీఖు అందరూ విచేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. థ్యాంక్ యూ. చలో ఆదిలాబాద్ శాకాహార ర్యాలీకి, శాకాహార ర్యాలీకి, శాకాహార జగత్కి, శాకాహార జగత్కి, బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి. హాయ్ మాస్టర్స్, ర్యాలీలు అంటే గుర్తొచ్చింది. తిరుపతిలో ఫిబ్రవరి 9న మెగా శాకాహార ర్యాలీ. మనమంతా కూడా తిరుపతి వెంకన్న సన్నిధిలో తిరుపతిలో మహతి ఆడిటోరియం నుంచి ర్యాలీ స్టార్ట్ అయ్యి మళ్ళీ అక్కడే మరి క్లోజ్ అవుతుంది. తప్పకుండా మనమంతా చలో తిరుపతి. ఓకే, జై చలో శాకాహార తిరుపతి. జగత్కి. ఓకే, అందరం చలో తిరుపతి ఫిబ్రవరి 9వ తేదీ అందరూ ఇక్కడ నుంచి అందరూ రావాల్సిన మెగా శాఖాహార ర్యాలీ శ్రీ శ్రీనివాసులు పాదపద్మాల చెంత అద్భుతంగా పెద్ద ర్యాలీ జరగబోతుంది. రాయలసీమలోని అతి పెద్ద ర్యాలీ. దయచేసి అందరూ పిరమిడ్ మాస్టర్లు వచ్చి శాఖాహార ర్యాలీని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. చలో తిరుపతి, చలో తిరుపతి, చలో తిరుపతి ఫిబ్రవరి 9. ఎందుకంటే ఏపీలో మనం ఓకే, అందరం ఎక్కడైతే కూర్చోవాలి దయచేసి. ఆఖరి సండే తెలంగాణ పెడుతున్నామో ప్రతి నెల 2వ ఆదివారం ఏపీలో కూడా ఉంటుంది ప్రతి జిల్లాలో. అర్థమైందా? చెప్పని కొడదాం. అది ఈ సంవత్సరం నుంచి ఫిబ్రవరి 9 నుంచి మొదలవుతుంది. అట్లాగే శివరాత్రి ఏ తారీఖు అది? ఫిబ్రవరి 26 నాడు శివరాత్రి కార్యక్రమం ఉంది. ఫుల్ డే కార్యక్రమాలు, మార్నింగ్ నుంచి ధ్యానము, ఈవినింగ్ కార్యక్రమాలు, గురువుల సందేశాలు, కల్చర్ ప్రోగ్రామ్స్, కంప్లీట్ తెల్లార వరకు కార్యక్రమాలు ఉంటాయి తప్పకుండా. ఎందుకంటే పత్రిజీ శక్తిస్థల అక్కడ ఉంది, పత్రిజీ సమాధి అక్కడ ఉంది. మరి శివరాత్రి సందర్భంగా మహేశ్వరుడి సన్నిధిలో ధ్యానం చేయాలంటే మహేశ్వర పిరమిడ్కు రావాల్సిందే. ప్రతి సంవత్సరం నా వరకు చెప్తున్నాను, ప్రతి సంవత్సరం ఒక అద్భుతమే శివరాత్రి. నేను ఆ శివరాత్రి కోసం ఎంతో వెయిట్ చేస్తూ ఉంటాను. మరి కుంభమేళ సందర్భంగా అక్కడ ధ్యానం అంటే కుంభమేళలో పాల్గొన్నంత కథ జరుగుద్ది. కుంభస్థలాన్ని కొట్టడం, కుంభమేళలో పాల్గొనడం అంటే కుంభస్థలాన్ని చేరుకోవడం అంటే సహస్ర శిఖరాగ్రాన్ని చేరుకోవడం. మరి అది జరుగుతుంది అక్కడ. వస్తారా అందరూ? తప్పక కలుద్దాం శివరాత్రికి. థ్యాంక్ యూ. జై. మరి ఈ సందర్భంగా సాంబశివరావు గారు, మరి మిత్రులు సాంబశివరావు గారు ధ్యానయాగంలో విశేషంగా కృషి చేశారు. ట్రస్ట్ సభ్యులందరూ అందులో ఈయన గ్రౌండ్లో చూసుకున్నారు. మరి ఈ సందర్భంగా ఎందుకంటే ఇది విజయోత్సవ సభ కూడా ధ్యాన మహాయాగానికి, ఈసారి ధ్యాన మహాయాగాన్ని ఒక బ్రాండ్గా పట్టుకుని నిలబెట్టాం. మీ అందరి కృషితోటి గట్టిగా చెప్పలు కొడదాం. సాంబశివరావు గారు. ధ్యాన మహాయాగానికి అందరూ విచ్చేసి మరి అద్భుతంగా దాన్ని విజయవంతం చేసినందుకు మీ అందరికీ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ తరపున ధన్యవాదాలండి. మరి రేపు శివరాత్రి ఫిబ్రవరి 20 తప్పకుండా రండి. మన కుంభమేళ సంక్రాంతి నుంచి శివరాత్రి వరకు ముగిస్తుంది. మరి అక్కడికి మనం వెళ్ళలేని వాళ్ళము ఆ శివరాత్రి రోజు వచ్చి మనం ఉదయం వచ్చి అక్కడే అఖండ ధ్యానం చేసుకుంటే కుంభమేళకి వెళ్ళే అంత ఎనర్జీని మనం తీసుకోవచ్చు. మరి దాన్ని మిస్ చేసుకోవద్దు. ఈ సంవత్సరం 2025లో అద్భుతంగా జరిగే ఈ యొక్క మహాశివరాత్రికి ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తున్నాం. తప్పకుండా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.
అలాగే ఫిబ్రవరి నెలలో ప్రతి శనివారం ఆదివారం కైలాసపురి కడతాల్లో మనకి వర్క్షాపులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫిబ్రవరి 12వ తారీఖు మాఘ పౌర్ణిమ, మరి ఆ రోజు కూడా అద్భుతంగా మాఘ పౌర్ణమి రోజు మరి అఖండ ధ్యానం ఉంటుంది. పత్రికారు మాఘ పౌర్ణమి రోజే కైలాసపూర్లో చాలా 2021లో అద్భుతంగా చేశారు. మరి ఆ రోజు అందరం కూడా మరి ఫిబ్రవరి 12న రావాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. కడతాల్ ట్రస్టీ, అదేవిధంగా పిరమిడ్ సేవాదల్ ట్రస్టు మా అక్కగారి అమూల్యమైన సందేశం కంటే ముందు మనం పత్రిజీ శక్తిస్థల్ ఎలా నిర్మాణం జరుగుతుందో ఒక్కసారి మనం ధ్యానయజ్ఞంలో ఎన్నోసార్లు చూసాము. కొత్త వాళ్ళు ఉంటారు కాబట్టి మళ్ళీ చూస్తే మనం అందరం దాన్ని విజువలైజ్ చేస్తూ ఉంటే అద్భుతంగా మనం దాని నిర్మాణాన్ని పూర్తి చేసుకుంటాం. అందుకే ప్రతి కార్యక్రమంలో పత్రిజీ శక్తిస్థల్ వీడియోని మనం చూడాలి. వీడియో ప్లీజ్. పత్రిజీ శక్తిస్థల్. సాంగ్ కదమ్మా. ఏవి ప్రకాష్, సరే మనం ఏవి చూద్దాము. సందేశం అన్నారు కాబట్టి పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం మనందరి బాధ్యత కాదా చెప్పండి? మనందరి బాధ్యత కాదా? బాధ్యత అయితే చప్పట్లు కొట్టాలి. సో ఫ్రెండ్స్, మనము స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ అనే నేమ్తో పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం మొదలుపెట్టాము. దాన్ని కైలాసపురిలో ప్రాజెక్టులో భాగంగా పత్రిజీ శక్తిస్థల్ నిర్మాణం జరుగుతుంది. కాబట్టి మనం అందరం కలిసి స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నిర్మాణంలో భాగస్వాములం అయినప్పుడు మనము ఏదైతే కృషి చేస్తున్నామో ధ్యాన జగత్, సాకార జగత్, పిరమిడ్ జగత్ అని, దానికి ఇది ఒక మూలస్తంభంగా నిలుస్తుంది. స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నిర్మాణం పూర్తి చేసుకున్నప్పుడు ఏదైనా కానీ పత్రిజీ గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, సీయింగ్ ఈజ్ బిలీవింగ్ మేడం అని. మనం దేనైతే చూస్తామో దాన్ని నమ్ముతామో అని. పత్రిజీ గారు 40 సంవత్సరాల పాటు కృషి చేసి ఇంతమంది మాస్టర్స్ని తయారు చేశారు. ఇప్పుడు మనకు తెలుసు పత్రిజీ గారు చేసిన కృషి, మనకు తెలుసు శాకాహార విశిష్టత గురించి, మనకు తెలుసు పిరమిడ్ విశిష్టత గురించి. కానీ అందరికీ, మిగతా వాళ్ళందరికీ తెలియాలంటే మనం శక్తిస్థల్ నిర్మాణం చేసుకోవాలి. అక్కడ శక్తిస్థల్ నిర్మాణం అంటే కేవలం సార్ దగ్గర లోటస్ కట్టడమే కాదు, స్టాచ్యూ నిర్మించడమే కాదు, అక్కడ ఒక థియేటర్ నిర్మాణం జరుగుతుంది. ఆ థియేటర్లో కొన్ని లక్షల మంది పిరమిడ్ మాస్టర్స్ అనుభవాలు ప్రతిరోజు చూపించబడతాయి. ప్రతిరోజు ఎంతమంది అయితే వస్తారో అక్కడికి అంతమందికి ఆ వీడియోస్ చూపించడం జరుగుతుంది. మెడిటేషన్ టీచింగ్ అక్కడ ఎవరు చేస్తారంటే పత్రిజీ గారే చేస్తారు. అక్కడ బ్రీఫింగ్ రూమ్లో పత్రిజీ గారే మెడిటేషన్ టీచర్. ఎందుకంటే సారు ఎన్నో స్పీచెస్ ఉన్నాయి, సారు ధ్యానం చేయించిన ఎన్నో సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే మౌత్ టు మౌత్ వర్డ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. అంటే ఒకరి ద్వారా ఇంకొకరికి వెళ్ళినప్పుడు మాట మారుతుంది. కానీ పిఎస్ఎస్ఎం అంటే శ్వాస మీద ధ్యాస, పిఎస్ఎస్ఎం అంటే 18 ఆదర్శ సూత్రాలు, పిఎస్ఎస్ఎం అంటే 13 వ్యక్తిగత సూచనలు. వీటి మీదనే మన యొక్క నిర్మాణం అంతా నిలబడుతుంది. కాబట్టి మనం ఎటు డీవియేషన్స్ కాకుండా ఉండాలి అంటే మనం డీసెంట్రలైజ్డే. పిఎస్ఎస్ఎం అంటే డీసెంట్రలైజ్డే. కానీ పత్రిజీ గారి శక్తిస్థల్ నిర్మించుకొని అక్కడి నుంచి పత్రిజీ గారు ఏదైతే నిర్మాణం చేశారో ఆదర్శ సూత్రాలు, వ్యక్తిగత సూత్రాలు, వీటన్నిటిని కూడా ఒక సెంటర్ ఆఫ్ ఇదిగా చేసుకొని మనం ముందుకు తీసుకెళ్తే ఏమవుతుందంటే ముందు తరాలకి, ముందు భవిష్యత్తుకి మనం ఒక నాంది పలికిన వాళ్ళం అవుతాము. కాబట్టి మనందరం కలిసి శక్తిస్థల్ నిర్మించుకుందామా? గట్టిగా చెప్పండి కొట్టాలి. మరి మీరు సైలెంట్గా ఉంటే నిర్మించుకోవాలా వద్దా? మరి మేమందరం ఆలోచిస్తాం. అసలు అందరూ వద్దంటారేమో అనుకుంటాము. కడదామా వద్దా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్గా 7 స్టెప్స్గా నిర్మాణ పనులు అనుకొని అంటే ఒక్కొక్క విడతగా చేస్తున్నాము. ఫస్ట్ ఫౌండేషన్ వర్క్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ స్ట్రక్చర్ వర్క్ జరుగుతూ ఉంది. 3rd స్టెప్లో అంటే బై జూలైకి లోటస్ పెటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నిర్మాణం మొదలవుతుంది. నవంబర్ కల్లా మ్యాక్సిమం ఎండ్ అవుతుంది లోటస్ పెటల్స్ నిర్మాణం. తదనంతరం
సెమల్టేనియస్గా స్టూడియో నిర్మాణము, మ్యూజియం, పత్రిజీ గారు వాడినటువంటి ఫ్లూటు, వారి యొక్క వస్తువులన్నిటి కూడా ఉంచడానికి ఒక మ్యూజియం నిర్మాణం జరుగుతుంది. దాంతోపాటు మరి ఇవన్నీ ఉండి మన క్యాంపస్లో శక్తి స్థలం అంత అద్భుతంగా ఉండి, థియేటర్ అంత అద్భుతంగా ఉండి, మన నడవడం వర్షం పడితే ఏమవుతుంది, బురద ఉంటుంది. అక్కడ సరి అయిన రోడ్డు లేకపోతే ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఉంటుందా? బాగుంటుందా? కాబట్టి సరి అయిన రోడ్స్ నిర్మించుకోవడము, మనకు వచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఉన్న ఫెసిలిటీస్ సరిపోవట్లేదు. సరైన ఫెసిలిటీస్ మనం చేసుకోవాలా వద్దా? చేసుకోవాలా? సరిపోతున్నాయి. మన కుటుంబం పెద్దదవుతుంది కదా. సాంబశివరావు గారు ఎప్పుడు వాష్రూమ్స్ ఎక్కువ కట్టించాలి అని ప్రయత్నం చేస్తుంటారు. అలా మన ప్రతిదీ ఒక్కొక్కటిగా డెవలప్ చేసుకోవాలంటే ఫస్ట్ మన అందరం కలిసి చేయాల్సింది ఏంటంటే, స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ నిర్మాణం జరిగినప్పుడు కొత్త వాళ్ళు మన దగ్గరికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే కొత్త వాళ్ళు వస్తారో, మన కుటుంబం ఎప్పుడైతే పెరుగుతుందో, మనము డెవలప్మెంట్ చేయడం కూడా చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మనం అందరికీ కైలాసపురి వెళ్ళమని చెప్దాం అంతే, అంతకంటే చేయాల్సింది ఏమీ లేదు. మన కంట్రిబ్యూషన్ ఏంటంటే కైలాసపురికి వెళ్ళండి, ధ్యానం చేయండి. రీసెంట్గా మనము ఒక 5 రోజుల ప్రోగ్రాం చేసుకున్నాము, మహారాష్ట్ర ధ్యాన మహాచక్రం అని మరాఠీ వాళ్ళతోటి. ఇలాగే ఈ సంవత్సరం అంతా కూడా ఇతర రాష్ట్రాల నుంచి బై మంత్లీ అంటే ఒక నెల, ఈ జనవరిలో చేసాం కదా, మళ్ళీ మార్చ్లో, మళ్ళీ మేలో, అలా ఆల్టర్నేటివ్ మంత్ కనీసం ఒక 8 రాష్ట్రాలతోటి అక్కడ ప్రోగ్రామ్స్ చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది ట్రస్ట్. అదే కాకుండా ప్రతి శనివారము ఆదివారము మన యొక్క క్యాంపస్లో అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మనం అందరం వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేయాలి. అన్నిటికంటే ముఖ్యమైనది అక్కడ మనకి వాలంటీర్స్ రిక్వైర్మెంట్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. వాలంటీర్స్ కావాలి. ఎవరైనా సరే ఒక 10 రోజులు ఉండి నేను సేవ చేస్తాను, ఇంకో 5 రోజుల నుండి నేను సేవ చేస్తాను అనుకునే వాళ్ళు ఏంటంటే, సడన్గా మీరు ఒక్కసారి 100 మంది వచ్చి సేవ చేస్తామని కాకుండా ఒక రిజిస్టర్ ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా నాగేంద్రతోటి ఒకసారి కోఆర్డినేట్ అయితే మనమంతా కలిసి కైలాసపురి నిర్మాణంలో సేవ, ధ్యానము సేవ, ఇవి రెండే పత్రికారు చెప్పింది. కాబట్టి దీన్ని మనము అత్యంత ముందుకు తీసుకెళ్ళడానికి మనమంతా కృషి చేద్దాం. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. మన నీరజ మేడం గారు వచ్చారు, వారికి వెల్కమ్ చెప్దాం. సో మనకు ఇందాక అనుకున్నట్టే ఈసారి ధ్యాన మహాచక్రాన్ జరగడానికి మనమందరము ఎంత ముఖ్యమో ఒక బ్యాక్ బోన్ కావాలి కదా. ఆ బ్యాక్ బోనే నీరజ మేడం గారు. వారు రావడంతో మనం వారి సందేశం తీసుకుందాం. షీ ఈజ్ అవర్ బ్యాక్ బోన్ ఫర్ మహేశ్వర మహాపిరమిడ్ అండ్ షీ ఈజ్ అ బ్యాక్ బోన్ ఫర్ విజయభాస్కర్ రెడ్డి గారు. కాబట్టి ఖచ్చితంగా మనం ఆవిడ మెసేజ్ తీసుకోవాలి. నేను ఇక్కడికి వచ్చింది మెయిన్ మీకందరి ధ్యాన మహా యజ్ఞంలో మనం యజ్ఞాన్ని చాలా సక్సెస్ అందరం కలిసి ఒకరికొకరం సహకరించుకుంటూ చాలా బాగా చేసుకున్నామని అనుకుంటున్నాను. మీరేమంటారు చెప్పండి? అన్నప్రసాదాలు ఎలా ఉన్నాయి? అది అందరము కలిసి ఒకరికొకరం సహకరించుకుంటే ఎంత బాగా జరుగుతుంది కదా. అలాగే డెవలప్మెంట్లో కూడా ప్రతి ఒక్కరము భాగస్థులం కావాలని నా విన్నపము. మనం త్వరలోనే డెవలప్ చేసుకుందాము, పత్రిసారి కోరిక తీర్చుదాం. సార్ ఏమన్నాడు, రాబోయే కాలంలో సిడి మాదిరిగా అవుతుంది, డైలీ 10,000 మెంబర్స్ వస్తారని చెప్పారు సారు. ఆ మాట ప్రకారం మనం పని చేయాలి, వర్క్ చేస్తేనే అక్కడ అవుతుంది. కాబట్టి మీరందరూ సహాయ సహకారాలు అందజేస్తారని నా విన్నపము. అందరికీ నమస్కారం. అందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఈరోజు సిద్దిపేట శాకాహార ర్యాలీని మనం సక్సెస్ఫుల్గా జరుపుకున్నందుకు మీకు అందరికీ శుభాకాంక్షలు. మళ్ళీ మనము ధ్యానమా చక్రాన్ని చక్కగా నిర్వహించుకున్నాం. హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్టు, సేవాదళ్ళు, పిఎస్ఎస్ఎం, పిఎంసి అన్ని విభాగాలు తమ వంతు సంపూర్ణ కృషిని అందించి
మరి ధ్యానమా చక్రాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఒకసారి అందరం చప్పట్లు కొడదాం. ఈరోజు మనం ఇక్కడ కలుసుకోవడానికి ముఖ్య కారణం శాకాహార ర్యాలీ మాత్రం కనిపిస్తుంది, కానీ దీని వెనకాల మన అందరి బాధ్యతను గుర్తు చేస్తున్నారు. పత్రిసారి ర్యాలీలు ఎందుకు పెట్టారంటే మన బాధ్యతల్ని పునరంకితం కావడానికి, మనల్ని మనం మళ్ళీ ఒకసారి పునరంకితం చేసుకునే దానికి ఈ ర్యాలీలు మనం అటెండ్ అవుతున్నాం. ఈ సందర్భంగా నేను ఒక ముఖ్యమైన విషయాన్ని మీ ముందు ప్రస్తావిస్తాను. మెక్సికోలో చాలా గ్రామాల బయట పిరమిడ్లు ఉన్నాయి. ఈజిప్ట్లోనే కాకుండా కొన్ని గ్రామాల బయట పిరమిడ్స్ నిర్మించారు. అక్కడ నాగువల్స్ అని ఒక తెగ ఉంది. నాగువల్స్ వాళ్ళు అక్కడికి వెళ్ళి ధ్యానం చేస్తూ ఉంటారు. నాగువల్స్ అనేవాళ్ళు. ఆ నాగువల్స్ అందరినీ ప్రజలు ఏమనుకుంటారంటే ద ప్లేస్ వేర్ మ్యాన్ బికమ్స్ గాడ్ అని అనుకుంటారనమాట. అంటే మనిషి దేవుడిగా మారే ప్రదేశమే ప్లేసే పిరమిడ్ అని. మీరు 4 అగ్రిమెంట్స్ అనే బుక్ చదివితే డాన్ మిగ్వెల్ రూయిజ్ అని రాశారు. ఈ డిస్క్రిప్షన్ అంతా ఆ బుక్లో మొదటి పేజీలోనే మీకు తెలుస్తుంది. పిరమిడ్ ఈజ్ ద ప్లేస్ వేర్ మ్యాన్ బికమ్స్ ది గాడ్. పత్రిసార్ మరి గ్రామంలోకి ఒక పిరమిడ్ తీసుకొచ్చారు మహానుభావుడు. అంటే ప్రతి గ్రామాన్ని ఒక స్వర్గంగా చేశారు ఆయన. మానవత్వము విల్లి విరిసే మాదిరి ప్రతి మనిషిలో మానవత్వం వికసించేలాగా, ప్రజ్వలించేలాగా మరి ధ్యానాన్ని అందించారు మనకి. అదే మాదిరిగా ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత అప్పచెప్పారు, ఒక రెస్పాన్సిబిలిటీ. ఎవరైనా వచ్చి బాబు నీకేం చెప్పారు సార్ అంటే నేను చెప్తాను నా పని ఇది. అరే నువ్వు బతికున్నంతవరకు ఈ పని చేయాలని చెప్పారు. మాధవి మేడంని అడిగామనుకోండి, ఆమె చెప్తుంది, ఆమెకు అప్పచెప్పిన పని చెప్పేస్తుంది. శ్రీనివాసరావు గారిని అడిగామనుకోండి, వెంకటేశ్వరరావు గారిని అనుకోండి, ఒక్కొక్క బాధ్యత అప్పచెప్పేశారు ఆయన. కాబట్టి గురువులంతా కూడా ధ్యానం చెప్తారు, వెళ్ళిపోయారు. కానీ బాధ్యతలు అప్పచెప్పిపోయిన గురువు మాత్రం పత్రికారే. నువ్వు బతుకున్నాళ్ళు ఈ పని చేయాలి అనేవాడు. నన్ను చేస్తాను సార్ అని చెప్తాను. అటువంటి గురువు ఎక్కడ దొరుకుతాడు మనకి? కాబట్టి పూర్వజన్మ సుకృతం అంటారు. ఎంతో సుకృతం ఉంటే కానీ ఈ మహానుభావుని, ఈ గురువుని మనం కలవలేం. నేను చేసుకున్న పుణ్యం ఆయనతో నేను 30 సంవత్సరాలు గడిపాను. ఇంతకన్నా గొప్ప విషయము పదవి ఇంకోటి ఏమి ఉండదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ బ్లెస్డ్. ఈ క్రమంలో నాకు అప్పచెప్పిన పని పిరమిడ్ సేవాదల్ ఒక వ్యవస్థని నిర్మించాలని చెప్పారు. గ్రామానికి పిరమిడ్ సేవాదల్ వెళ్ళాలి. అప్పుడప్పుడు అనేవారు ఆయన, అరుణాచల్ ప్రదేశ్ అంటే చైనా బార్డర్ దగ్గర నుంచి ఈ చివరి వరకు, రామేశ్వరం వరకు, నాకు కన్యాకుమారి వరకు నాకు సేవాదలు కావాలి అనేవాడు. అది ఆయన కళ. పిరమిడ్ సేవాదల్ అనేది ఆయన కళ, ఒక వ్యవస్థ. మన తర్వాత వ్యవస్థని ముందుకు తీసుకెళ్లేది పిరమిడ్ సేవాదల్ అని చెప్పేవాడు. 100 ఏళ్ళ తర్వాత, 200 ఏళ్ళ తర్వాత సేవాదల్ నిర్మాణమే ముందుకు తీసుకెళ్తుందని ఎప్పుడు చెప్పేవారు ఆయన. కాబట్టి పటిష్టమైన పని జరుగుతూ ఉంది. మేము అందరం నడుము కట్టి ఉన్నాము. ఆంధ్రప్రదేశ్లో మరి వెంకటేశ్వరరావు గారు, తెలంగాణలో భూపతిరాజు, మేము అందరం కూడా గట్టిగా దీని మీద పనిచేస్తున్నాం సేవాదళ నిర్మాణం కోసం. ప్రతి నెల ఒక ర్యాలీ కండక్ట్ చేయబడుతోంది. మరి వచ్చే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో పిరమిడ్ సేవాదళ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ కండక్ట్ చేయబడుతుంది వచ్చే నెల నుంచి. సో మేము ఆల్రెడీ విజయభాస్కర్ రెడ్డి గారు మరి డిస్కస్ చేయడం జరిగింది.
మరి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి సేవాదళ ఆధ్వర్యంలో మరి ఈరోజు డిక్లేర్ చేస్తున్నాము. ఇక్కడ ఎట్లాగైతే జరుగుతుందో తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి నెల ఒక శాకాహార ర్యాలీ జరుగుతుంది. ర్యాలీ ద్వారా మనం ప్రజల్లోకి వెళ్తాం, జనాల్లోకి గుర్తు చేస్తాం. మనం ఇప్పుడు భూపతి అన్న అక్కడ సర్కిల్లో నిలబడి చెప్తా ఉన్నాడు, కోడిలో దేవుడు ఉన్నాడు, మేకలో దేవుడు ఉన్నాడు, నీలో ఉన్న దేవుడే అక్కడ ఉన్నాడు. ఎంత గొప్ప విషయం ఇది. మనుషులకి గుర్తు చేస్తున్నాం, రిమైండ్ చేస్తున్నాం. కాబట్టి 1000 సంవత్సరాలు ముందుకెళ్ళాలి, 1000 సంవత్సరాలు వ్యవస్థ నిలవాలి అని ఎప్పుడు చెప్తూ వచ్చేవాడు ఆయన. బుద్ధిజం ఎలాగైతే 2500 సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారో, ఆనాపానసతి కూడా అదే మాదిరిగా కొన్ని వేల సంవత్సరాలు ముందుకెళ్తుంది. పత్రిసారు నిర్మించిన వ్యవస్థ అలాంటిది. మరి చివరిగా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మన మీద ఎన్నో బాధ్యతలు ఉన్నాయి. శక్తిస్థల నిర్మాణం 1, హైదరాబాద్ స్పిరిచువల్ ట్రస్ట్ డెవలప్మెంటు 2, ధ్యాన జగత్ 3, పత్రిజీ డాక్యుమెంటరీ 4, పిరమిడ్ సేవాదల్ 5. వీటన్నిటినీ మనం అందరం కూడా కలిసి మనం నిర్మించుకోవాలి. ఇది మనందరి బాధ్యత. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞుడిని. థ్యాంక్ యూ. గట్టిగా చప్పట్లు కొడదాం పరమేశ్వర్ రెడ్డి గారికి. మరి వెంకటేశ్వరరావు గారు మన ఏపీ అధ్యక్షులు సేవాదల్కి ఈ సందర్భంగా 2 మాటలు. 2 నిమిషాల సమయం లేదు. సభకు నమస్కారం. ఇప్పుడు బాధ్యత గుర్తు చేశారు పరమేశ్వర రెడ్డి గారు. పత్రికారిని ఒకసారి అడిగాను, 2004 ధ్యాన ఆంధ్రప్రదేశ్, 2008 ధ్యాన భారత్, 2012 ధ్యాన జగత్ అని మీరు అనేవారు. సార్ మరి మా ఇంట్లో వాళ్ళు కానీ ఎవరు కానీ వింటలేదు కదా అని చెప్తే ఆయన ఏమన్నారంటే, మనం ఒక పని చేయడానికి ఒక టార్గెట్ పెట్టుకుంటాం, కానీ నీకు నాకు ప్రతి గ్రామంలోనూ ఒక ఫ్యామిలీ రావాలి, అప్పటి వరకు నీకు నాకు పని ఉందని చెప్పారు. అది విషయం. సో అలాగే పత్రికారు మా ఊరు వచ్చి ఎవరైతే శాకాహారం మానేస్తారో వాళ్ళు చేతులు ఎత్తమని అడిగారు. ఆ రోజుల్లో మా ఊరు హై స్కూల్లో 200 మంది ఉన్నారు. ఎవరైనా ఇస్తారేమో చూసాను చెయ్యి, కానీ ఎవరు తీయలేదు. కానీ ఆఖరికి ఆయన 2-3 సార్లు పిలిచేటప్పటికి అలా మెల్లిమెల్లిగా టెంప్ట్ అయ్యి 10-15 సార్లు ఈ ఊర్లో ఒక్కళ్ళు లేడా, ఒక్క మగోళ్ళు లేడా అనేటప్పటికి నేను లేచి వెళ్ళి చేయించాను. అప్పటి వరకు నాకు ఆయుర్వేద డాక్టర్లు నా చేత మాంసాహారం మానిపించారు. కానీ నేనేమనుకునేవాడిని, తగ్గిన తర్వాత తినొచ్చు అనుకునేవాడిని. నేను ఆ రోజు పత్రికారికి చేయించాను మానేస్తానని. సో ఆ రోజు నుంచి నాకున్న పక్షవాతం అనారోగ్యం తగ్గి నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు 22 సంవత్సరాల నుంచి నేను ఇదే పని చేస్తున్నాను. ధ్యానం చెప్పడం, ధ్యానం చేయటం, ధ్యానం ఇది. సో అది పత్రికారితో నాకున్న అనుబంధం. ఆయనతో 20 సంవత్సరాలు ఉండి ఆయనతో 224 పిరమిడ్లు ఓపెన్ చేయించాను. సో ఆయనతో ఒక పిరమిడ్ ఓపెన్ చేయించానంటే ఎంత గట్స్ ఉండాలో మీ అందరికీ తెలిసిన విషయమే. సో మరి అది అలాగా ఆయనతో తిరిగి మేము ఒక రాటు తేలిపోయాం. ఏ కార్యక్రమం చేస్తాం. అలాగే ఇప్పుడు ఇందాక ధ్యానాంధ్రప్రదేశ్ గురించి కేశవరాజు గారు చెప్పారు. నేను బిగినింగ్లో ధ్యానాంధ్రప్రదేశ్ మా ఊర్లో ఇంటింటి తిరిగి, మాది చిన్న పల్లెటూరు అయినా నేను 50 పుస్తకాలు కట్టేవాడిని. ఆ 50 పుస్తకాలు ఎలా కట్టించేవాడిని అంటే, వాళ్ళందరూ ఎవరు ఆ రోజుల్లో 200 రూపాయలు ఇవ్వాలంటే ఇవ్వలేరు. వాళ్ళు సరే 4-5 సార్లు ఇమ్మనివ్వండి, వాళ్ళు నెల 50 రూపాయలు ఇచ్చేవారు. నేను అప్పుడు ధ్యానాంధ్రప్రదేశ్కి రామాదేవి గారు ఉండేవారు. ఆవిడ, నువ్వు ఎవరి పేరుని రాసి ఎంతమంది రాసి పంపిస్తే అంతమంది నేను పుస్తకాలు పంపిస్తాను, నువ్వు డబ్బులు తర్వాత పంపించమనేవారు. వీళ్ళందరూ నేను మళ్ళీ ఆ పుస్తకాలు ఇస్తూ వాళ్ళ దగ్గరికి ఇలా కలెక్ట్ చేసి మళ్ళీ ఇచ్చేవాడిని. నేను ఒక పల్లెటూరులో 50 పుస్తకాలు కట్టించగలిగానంటే మీకు కూడా అదే పని. మీరందరూ కూడా ప్రతి గ్రామంలోనూ ఒక్కొక్కరు 10 పుస్తకాలే కాదు 50 పుస్తకాలు కూడా కట్టగలుగుతారని ఈ సమాముఖంగా తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. అలాగే ఇంకొక మన ఆంధ్రప్రదేశ్లో 3 జోన్లుగా విభజించడం జరిగింది. రాయలసీమ, ఆంధ్ర, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర. సో ఆంధ్రాకి మన నన్నూరు శ్రీనివాసరావు గారు చక్కగా ఒంగోలులో అద్భుతంగా శాకార్యాలు నిర్వహిస్తారు. 5,000 మంది 10,000 మందితోటి. వారి సందేశం, చిరు సందేశం. 2 నిమిషాలు.
ఇంతటి అద్భుతమైనటువంటి ధ్యానాన్ని ప్రపంచాన్ని అంతటికి అందించినటువంటి మన పరమ గురువులు పత్రిజీకి ఒక్కసారి గట్టిగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. డయాస్ మీద ఉన్నటువంటి ఈ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆత్మస్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. పత్రిగారి మాటల్లో నా ఒకే ఒక కోరిక, ఒకే ఒక లక్ష్యం, ఒకే ఒక కర్తవ్యం అహింసాయుతమైనటువంటి భూమాత సాక్షాత్కారాన్ని కళ్ళారా వీక్షించాలని ఉంది అన్నారు. పత్రిగారు 3 తీసుకున్నారు: ధ్యాన జగత్తు, పిరమిడ్ జగత్తు, శాకాహార జగత్తు. శాకాహారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. ధ్యానం చేస్తే చెయ్యి, లేకపోతే లేదు, ముందు శాకాహారిగా మారు అంటారు. ఇకపోతే ఒక డేటాను ఒక్కసారి పరిశీలించుకుందాం, శాకాహారుల శాతం ఎంత ఉందనేది. మన భారతదేశంలో శాకాహారుల శాతం 29% ఉంది. ఇకపోతే ఈవెన్ అమెరికా తీసుకుంటే చాలామంది అనుకుంటారు అమెరికాలో మందు మొక్క ఉంటుంది అనేది అందరి అభిప్రాయం. అక్కడ కూడా 60% శాకాహారులు ఉన్నారు. అక్కడ వాళ్ళు ఈవెన్ మిల్క్ కూడా తీసుకోరు. మిల్క్ కానీ పెరుగు, పాలు ఎలాంటి ఏది తీసుకోరు కొంతమంది. అలాంటి వాళ్ళు కూడా అమెరికాలో ఉన్నారు. ఇకపోతే మన దేశంలో కొన్ని రాష్ట్రాలు పరిశీలిద్దాం. హయ్యెస్ట్ రాజస్థాన్లో 75% శాకాహారులు ఉన్నారు. ఇకపోతే నెక్స్ట్ ప్లేస్లో హర్యానాలో 71% శాకాహారులు ఉన్నారు. గుజరాత్ తీసుకుంటే 67% శాకాహారులు ఉన్నారు. పంజాబ్ తీసుకుంటే 61. ఈవెన్ హిమాచల్ ప్రదేశ్ తీసుకుంటే 53%. ఇలాగా 40%, 45% శాకాహారులు ఉన్నారు. ఇక మన 2 తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం. మా ఏపీ వచ్చేసి 1.7% శాకాహారులు మాత్రమే ఉన్నారు. తెలంగాణలో 1.3%. అతి తక్కువ మంది శాకాహారులు ఈ తెలంగాణ గడ్డ మీద ఉన్నారనమాట. అందుకే శాకాహార ఉద్యమం అనేది ఇక్కడ పుట్టింది. అవునవునవును. అందువల్లే మన పిఎస్ఎస్ఐ మూమెంట్లో సేవాదాలు కావచ్చు, పిఎంసి కావచ్చు, ట్రస్ట్ వాళ్ళు కావచ్చు, అందరూ కలిసి నిర్ణయం తీసుకుంది ప్రతి నెలలో 2వ ఆదివారం ఏపీలో జరగాలి, 4వ ఆదివారం తెలంగాణలో జరగాలని చెప్పి నిర్ణయించారు. ఇకపోతే విజయభాస్కర్ రెడ్డి గారు కనుక మాతో కలిసినప్పుడు ఎప్పుడు చూసినా ఎక్కువగా ర్యాలీల గురించే మాట్లాడతారు. మొన్న కడతాల టైంలో కూడా మేము కూర్చున్నప్పుడు ప్రతి నెలలో కూడా ఆంధ్రాలో కూడా చేయండి, తెలంగాణలో కూడా చేయండి అని చెప్పి బాగా ఎంకరేజ్ చేస్తుంటారు. ఈ 2023, 24లో 2 ర్యాలీలు అద్భుతంగా ఒంగోలులో జరిగినాయి. 5,000, 6,000 మందితో ర్యాలీలు జరిగితే ఒక ర్యాలీకి 23లో సార్ అటెండ్ అయ్యారు. 24లో అవుట్ ఆఫ్ స్టేషన్ వల్ల అటెండ్ కాలేకపోయారు. అటెండ్ కాలేకపోయినా కూడా ఎవ్రీ 1 వీక్కి 10 డేస్కి నాకు కాల్ చేసి ఎలా తీసుకెళ్తున్నవి ర్యాలీని ముందుకి బాగా అద్భుతంగా జరపండి అని చెప్పి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అంత అద్భుతంగా మరి తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో అద్భుతంగా జరుగుతున్నాయి. ఈరోజు సిద్దిపేట చూస్తే మరి శాకాహారం యొక్క శ్లోకాలు మొత్తం సిద్దిపేట మొత్తం విస్తరించిపోయినాయి. ఇంత అద్భుతంగా చేసినటువంటి ఇక్కడ సిద్దిపేట, ఈ చుట్టుపక్కల జిల్లాల మాస్టర్స్ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, వండర్ఫుల్. అలాగే ఇంతకుముందు మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే పత్రికారు ఏదైతే వ్యక్తిగత సూచనలను ఇచ్చారో చాలామంది దీన్ని చదవండి. ఎందుకంటే అందరి విషయాలు గమనించిన తర్వాత పిఎస్ఎస్ మూమెంట్ బాగా విస్తరించిన తర్వాత ఒక 5 years ముందు దీన్ని చెప్పడం జరిగింది. అందులో ముఖ్యమైనవి కొన్ని ఉన్నాయి. కలిసి ఉంటే కలదు సుఖం, గుర్తుపెట్టుకోండి. విడిపోతే కష్టాలు వస్తాయి, కలిసి ఉంటే సుఖం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పిరమిడ్ సొసైటీ అందరినీ కలపడానికి వచ్చింది, విడగొట్టడానికి రాలేదు. అరే మన వల్ల పిరమిడ్ సొసైటీలో ఒక్క వ్యక్తి మన వల్ల ఇబ్బంది పడి ఈ సొసైటీలోకి వెళ్ళిపోతే నువ్వు పాపం చేసినట్టే, గుర్తుపెట్టుకో, పుణ్యం చేసినట్టు కాదు. పిరమిడ్ సొసైటీ, పిరమిడ్ అంటేనే అందరినీ కలిపేది, ఏకత్వాన్ని యొక్క సింబాలిక్. నువ్వు పిరమిడ్ వాళ్ళకే నువ్వు కలిసి లేకపోతే ఇంకెవరితో కలిసి ఉంటావు? ధ్యానులతో కలిసి ఉండకపోతే ఎవరితో కలిసి ఉంటావు? ధ్యానం చేసే వాళ్ళతో కలిసి పని చేయకపోతే ఇంకెవరితో పని చేస్తావు? సింబాలికే అది కదా. అందరికి కలపడానికి వచ్చాం, విడగొట్టడానికి రాలేదు. బాగా గుర్తుపెట్టుకోండి. విడగొట్టేవాడు పిరమిడ్ మాస్టర్ కానే కాదు.
ఎన్నో సందర్భంలో కొంతమందికి అలా చేస్తే సొసైటీలోకి వెళ్ళిపోమని కూడా చెప్పారు పత్రికారు. నీకేం పని సొసైటీలో. అందుకని ఇకనైనా దయచేసి గుర్తుపెట్టుకోండి, కలిసి చేద్దాం, కలిసి పని చేద్దాం, ఈ సొసైటీని ఇంకా ముందుకు తీసుకెళ్దాం. ఆషామాషయం అనుకుంటున్నారా? శాఖా ర్యాలీ ఈరోజు ఒక 1500 మంది 2000 వరకు 2000 మంది వరకు ఇక్కడ జమ అయ్యి ఇంత గొప్పగా 1/2 కిలోమీటర్ పైన ఈ ర్యాలీ జరగడం అంటే మామూలు విషయం కాదు. ఇది లాస్ట్ ఇయర్ వేరు, ఈ 2020 సంవత్సరం ఈరోజు మీకు అర్థమై ఉంటుంది ఈ సమూహాన్ని చూసిన తర్వాత. రాబోయే రోజులలో ఈ హాల్ సరిపోదు, గ్రౌండ్లలో చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంత పెద్దగా విస్తరిస్తుంది. ఇకనైనా ఈ సొసైటీలో చేయి కలిపి అడుగులో అడుగు వేస్తూ అందరం కలిసికట్టుగా ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్దాం. ఇందులో ఉన్న అన్ని కార్యక్రమాలు మన కార్యక్రమం భావించి అందరము సహాయ సహకారాలు అందిద్దాం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకంటే ఎవరు పాపం చేసినా కూడా ఏది చేసినా తిరిగి చేసిన పాపం వాడే పరిహారం చెల్లించుకోవాలి, ఇంకొక వ్యక్తి చెల్లించడు. ఒక మేకను నేను 10 సంవత్సరాలకు వచ్చిన మేకని 5 సంవత్సరాలు నేను కోయడానికి నేను కారణమైతే తిరిగి తన పునర్జీవం పొందడానికి నూతన జన్మ కారణం నేనే కావాలి. అలా నిర్జీవంగా పడి ఉన్న ఎన్నో జంతువుల ఆత్మలకి ఈరోజు ఈ శాఖా ర్యాలీ ద్వారా కొత్త జీవితాన్ని ప్రసాదించాం. తెర వెనుక జరిగే కథ ఇది. అందుకని గట్టిగా చెప్పలు కొడదాం ఈ గొప్ప కార్యక్రమానికి. మరి అధ్యక్షులు ఉన్నవాళ్ళు మా హనుమంతరావు గారు ముందుకు రండి, దయాసాగర్ అండ్ వీరు 2 నిమిషాలు అందరు. ఓకే. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన స్వర్ణమాల పత్రి గారికి, మన ఆదిగురు సదానందయ్య గారికి ఒకసారి అందరం క్లాప్స్ కొట్టుకుందాం. మరి ఈ రోజున ఎంతో శుభదినం. మరి వివిధ జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ ఎంతో బాధ్యతగా ఒక శాఖాహార ర్యాలీ అంటే ఎంతో బాధ్యతగా మన పెద్దలు ఇప్పుడు ఇంతకుముందు చెప్పారు, మన బాధ్యత అని చెప్పేసి బాధ్యతగా వచ్చారు మీరందరూ కూడా నా యొక్క ఆత్మ ప్రణామములు. మరి మేడం చెప్పారు మనం అందరం కలిసికట్టుగా వర్క్ చేయాలి ప్రతి దాంట్లో కూడా అని చెప్పేసి. మరి కైలాసపురి ఉంది, అక్కడ మరి మాధవి మేడం చెప్పారు, దామోదర్ రెడ్డి గారు చెప్పారు, సాంబశివరావు గారు చెప్పారు. మరి ఎన్నో కార్యక్రమాలు అక్కడ ఉన్నాయి. అది ఎంతో గొప్పగా ఉంటే కానీ మనం అందరం కూడా గొప్పగా ఉండగలుగుతాం. మనం అందరం కలిసి ఏయైతే వాళ్ళు ద్వారకా నివాస్ కానీ, మరి శక్తి స్థల్ కానీ, ధ్యాన జగత్తు బుక్ గురించి కానీ, మరి కైలాసపురి పటిష్టంగా ఉంటేనే మనం అందరం కూడా పటిష్టంగా ఉండగలం. మన దగ్గర విమానాశ్రయం ఉంది, ఇంటర్నేషనల్ విమానాశ్రయం. ఎంతోమంది ఇతర దేశాల నుంచి వస్తారు. రాగానే ఇక్కడ ఏముంది అని అడిగితే ఇక్కడ కైలాసపురం ఉంది, ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ మెడిటేషన్ ఉంది, ఇక్కడ పత్రికారి విగ్రహం ఉంది అంటే మరి ఆ విగ్రహానికి వచ్చి అందరూ వచ్చి చూడగలుగుతారు. మరి ఏదైనా కూడా ఒక గొప్ప విషయం ఉంది అంటే మరి కైలాసపురం ఇంతకుముందు మనం చెప్పుకున్నాం పిరమిడ్ ఉంది అని చెప్పేసి. ఇక్కడ మరి పిరమిడ్ తర్వాత ఇప్పుడు ఏముంది అంటే మరి షిరిడీ బాబా ఎలా ఉన్నారు అని చెప్పేసి మనం అనుకుంటే మరి ఈరోజు మనకి పత్రికారి యొక్క శక్తి స్థలం ఉంది మరి అక్కడ. మరి అలాగనే పిఎంసి ఛానల్ ఉంది. మరి 140 దేశాల్లోకి విస్తృతంగా మరి పిఎంసి ఛానల్ తీసుకెళ్తుంది. పిఎంసి ఛానల్ కూడా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్ళాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అంటేనే ఒక మూమెంట్, ఎప్పుడూ కూడా నిరంతరం ఒక గంగా ప్రవాహం ఎలా సాగుతుంటుందో అలాగనే మన మూమెంట్ కూడా అలా వెళ్ళిపోవాలి, ముందుకు వెళ్ళిపోవాలి. ఎక్కడ మన మూమెంట్ ఆగకూడదు. మరి మీరంతా కూడా భూమి మీదకి ఈ దివి నుంచి దిగి వచ్చిన మహానుభావులు మీరందరూ కూడా, మీ అందరికీ మరొకసారి వందనాలు తెలుపుకుంటూ మరి ఈ నెల పిఎంసి వారు ధ్యాన భారత్ అని ఒక ప్రోగ్రాం పెట్టారు. ప్రతి జిల్లాలో 2 రోజులు 3 రోజులు తిరుగుతున్నారు. మరి వాళ్ళందరికీ సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటూ మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన మరి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సిద్దిపేట వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. ఓకే, థ్యాంక్ యూ. శైలజ మేడం మైక్ కావాలా మీకు? ఒకసారి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి క్లాప్స్ కొట్టుకుందాం మనం ఒకసారి గట్టిగా. అలానే మన విజయభాస్కర్ రెడ్డి మేడం, నీరజ మేడం, మరి పత్రిజీ ధ్యాన మహాయాగం
ఎంత అద్భుతంగా నిర్వహించుకున్నాం. దాని యాగ ఫలమే ఇవాళ ఫస్ట్ మనం చేసుకున్న సద్భావన శాకాహార ర్యాలీ. అద్భుతంగా జరిగింది శాకాహార ర్యాలీ. నిజంగా కూడా ఎంతో మనం అదృష్టవంతులం. మనం అందరం కూడా పత్రిగారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్ళాలి. ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్, పత్రిజీ, శక్తిస్థల్, పిఎంసి ఛానల్, ద్వారకా నివాస్, ఎక్కడ ఏ ప్రోగ్రాం జరిగినా మనం అందులో ఇన్వాల్వ్ అవ్వాలి. లేకపోతే మనము చాలా వెనక్కి వెళ్ళిపోతాం, ఇందాక పరమేశ్వర రెడ్డి గారు చెప్పినట్టు. కాబట్టి కళ్ళల్లో దయం ఉండాలి, మనకి నోటిలో సత్యం ఉండాలి, చేతిలో దానం ఉండాలి, ముఖం మీద చిరునవ్వు ఉండాలి. ఈ 4 భోగభాగ్యాలు మనకి. మనకున్న దానిలో ఒక వంతుగా మనము దానం చేయాలి, సత్యాన్ని పలకాలి. సత్యమే దైవము, అంతకంటే గొప్ప దైవం ఎవరు లేరు. తర్వాత కళ్ళు దయ. ప్రతి జీవిని మనము మన లోపల ఉన్న భగవంతుడే అందరిలో ఉన్నాడు, ప్రతి జీవిలో ఉన్నాడు. మత్స్యావతార గోవింద, వామన అవతార గోవింద, కూర్మావతార గోవింద. అలా దయ కలిగి ఉండడం కోసమే మనం ఇవాళ ర్యాలీ చేసాం. ర్యాలీ చేస్తున్నప్పుడు నాకు ఒక అనుభవం వచ్చింది. ధ్యానం చేద్దాంలో పాట పాడుతున్నప్పుడు ఆ మాంసాహారం మానే రోజు రావాలి అన్నప్పుడు, తర్వాత ఇంకోటి కొయ్యకురా గొంతులు కొయ్యకురా అనే పాట అప్పుడు నేను ఆటోమేటిక్గా ధ్యానంలోకి వెళ్ళిపోయాను. శాకాహార ర్యాలీలప్పుడు నాకు చాలా వైబ్రేషన్స్ వస్తుంటాయి, కానీ ఇవాళ మాత్రం అంతకు మించి కోట్ల రేట్లు ఎనర్జీ. ఒక క్షణం కళ్ళు మూసుకుంటే పత్రి గారు విశ్వమంతా వ్యాపించున్నారు. ఎందరో మహానుభావులు అందరూ కూడా వ్యాపించున్నారు. అందరి దగ్గర నుంచి ఆ ఎనర్జీ తీసుకొచ్చి మనకి అందిస్తున్నారు. ఇవాళ ర్యాలీ చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కూడా అదృష్టవంతులే. ఎంతో అద్భుతమైన శక్తి మనకు అందించబడింది. అప్పుడు వాళ్ళ సంకల్పాలు సాకారం చేయడం కోసం మనం ఇవాళ ప్లకార్డులు పట్టుకొని ముందుకు వెళ్ళాం. వాళ్ళ ముందుకి మనం పట్టుకున్న ప్లకార్డు కానీ, మనం ఇచ్చిన నినాదం కానీ, మనం పలికిన నినాదం, మనం వేసిన అడుగు, చూసిన చూపు, మనం పట్టుకున్న బ్యానరు ఎక్కడికి వెళ్ళట్లేదు. ప్రతి ఒక్కటి కూడా మనకి కోట్ల రెట్లుగా మన దగ్గరికి వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ శాకాహార ర్యాలీలు ఉన్నా, రేపు మరి 23వ తారీఖు ఫిబ్రవరి ఆదిలాబాదు చక్కగా వాళ్ళు మనకు ఆహ్వానం పలికారు. తిరుపతి 9వ తారీఖు ఉంది మనకు, ఫిబ్రవరి 9వ తారీఖు. ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఎస్ అనాలి. అదే 13 ప్రిన్సిపల్స్ యొక్క నినాదం. ఎస్ ఎస్ ఎస్. మనం వెళ్ళకపోయినా సరే వేరే వాళ్ళని పంపిస్తూ, ఆ మెసేజ్లు ఫార్వర్డ్ చేస్తూ, అందరిని ఇందులో కలుపుతూ అద్భుతంగా పత్రికారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్దాం. మరి నీరజారెడ్డి మేడం కూడా ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మన విజయభాస్కర్ రెడ్డి గారు మరి సతీమణి, పురుషుడి విజయం వెనక స్త్రీమూర్తి ఉంది అంటే మన మేడం గారే మరి అద్భుతంగా చేస్తున్నారు. యాగ ఫలమే ఇవాళ ఇంత గొప్పగా జరిగింది. ఇంకా ఇంత గొప్పగా జరుగుతాయి మనకి సంవత్సరం లోపల. ఈ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సిద్దిపేట మాస్టర్స్కి ఒకసారి గట్టిగా క్లాప్ చేద్దాం. మనం ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఇన్వాల్వ్ చేశారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. శాకాహార ర్యాలీలో మరి శైలజ మేడం గొంతున్నారు కదా, ఎలా ఉందో శాకాహార ర్యాలీలో అలాంటి గొంతులే ఉండాలి. థ్యాంక్ యూ మేడం. మరి వరంగల్ శ్రీదేవి మేడం గారు అమూల్యమైన సందేశం. అందరికీ ఆత్మ ప్రణామాలు. ముందుగా పత్రి సార్కి, స్వర్ణమాల మేడం గారికి, ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నిర్వహించినటువంటి సిద్దిపేట కార్యకర్తలందరికీ కూడా శతకోటి నమస్కారాలు. మనం చేసేది ధర్మ మార్గం, న్యాయ మార్గం, నైతికత ఉన్న పని చేస్తున్నాం. కాబట్టి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ అది గమనించాలి మీరు. మొదట్లో మేము వచ్చినప్పుడు కొద్దిమందిమే ఉన్నాం. నాలాంటి కొంచెం అందరితో కలుపుకునే పోయే వాళ్ళు మాత్రమే ముందుకు వచ్చారు. కానీ ఇప్పుడు మమ్మల్ని అందరినీ చూసి 30 ఏళ్ళుగా మేము చేస్తుంటే ఇప్పుడు మీరు అందరూ చేయాల్సిన పని ఏంటంటే ఇంటింటికి వెళ్ళి మీ గ్రామాలలో విధిగా చెప్పాల్సిన అవసరం ఉంది. మనందరం కూడా ఒక్కసారి అనుకుంటే ఎవరి ఊళ్ళకు వాళ్ళు, ఎవరి గ్రామానికి వాళ్ళు, ఎవరి పక్క వాళ్ళకు వాళ్ళు ముఖమాటం లేకుండా కొంచెం సహనంతో వాళ్ళతోటి ప్రేమతో మాట్లాడి కనుక మీరు ధ్యానం చెబితే చాలు, అందరూ వినడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది గమనించండి. ఇది ఎవరు చేసే పని కాదండి. సృష్టిలో మనందరం ఈ కార్యక్రమాన్ని, ఈ ప్రణాళికను ఏర్పాటు చేసుకొని నేను చేస్తాను అని కంకణం కట్టుకొని వచ్చిన వాళ్ళే మనందరం. మనం చేయలేకపోతే ఈ పనిని ఎవరు చేయలేరండి. మనమే సాక్ష్యం దానికి. అనన్య సాక్ష్య శాంతిబద్ధ ధర్మ దీక్ష మన పదం. అనన్య సాక్ష్య శాంతిబద్ధ ధర్మ దీక్ష మన పదం. హరిహరాదులెదురైన ఆగబోదు ఈ ధ్యానం. హరిహరాదులెదురైన ఆగబోదు
కాబట్టి ఇది ఎవరు అన్నా అనకున్నా ప్రదీప న్యాయంలాగా ఒక వెలుగులాగా వచ్చి ఎంతోమందిని వెలుగు నింపి దీపాల్లాగా వెలిగించినటువంటి పత్రి సారు, మనం ఒక దీపంలాగా నీకు ఎన్ని దీపాలను వెలిగించే శక్తి ఉందో అన్ని దీపాలను వెలిగించిన తర్వాతే ఈ భూమి నుంచి మనం నిష్క్రమించాలి. ఎంత తొందరగా మనం ఈ పనిని ముగించుకోవాలో మనకు మనమే ప్రణాళిక వేసుకోవాలి. ఎవరు చెప్పారండి ఇక్కడ? ఎవరు? ఇప్పుడు అందరము మాస్టర్స్మే. సార్ ఎప్పుడు అంటుండేవారు మాస్టర్ 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 అంటే అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు జీవితంలో పాటిద్దాం, ఆచరిద్దాం. రోజు సమయంలో కొంతసేపు సమాజానికి మనం చేద్దాం. దేశం మనకి ఏమిచ్చింది కాదు, మనం దేశానికి ఏమిచ్చాం ఆలోచించుకుందాం. వెళ్ళిపోతున్నాం, తొందరపడాలి. కాబట్టి అది చేయమని మీకు చేస్తూ, చరిత్రలో ధరిత్రిలో సాటి మనకు కలదే. ఈ పని చేస్తే ఇంతకంటే సాటి అయింది, గొప్పదైంది, కీర్తివంతమైన పని ఏది లేదండి. ఇది సత్యం. మీరందరూ కూడా ధ్యానం చేయండి, ధ్యానం చెప్పండి, శాకాహారులుగా ఉండండి, వేరే వాళ్ళని శాకాహారులుగా మార్చండి. పిరమిడ్ అవే వస్తాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. మరి భోజనాలు చేసిన వాళ్ళందరూ దయచేసి వేదిక దగ్గర కూర్చోవాలి. ఎందుకంటే సభ చాలా అందంగా కనబడుతుంది, నిండు కనబడుతుంది. కాబట్టి దయచేసి అందరూ వేదిక దగ్గరికి రావాలి. అదేవిధంగా మరి నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ అధ్యక్షులు గోదావరి పెద్దపల్లి జిల్లా మరి అధ్యక్షులు సరోజ మేడం గారి సందేశం. నా పేరు సరోజ. వేదికపై ఉన్న మాస్టర్స్ పెద్దలకి, వచ్చిన మీ అందరికీ పత్రి సార్కు, పత్రి మేడంకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. వేదికపై ఉన్న మాస్టర్స్కు, వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాను. సారు ఎక్కడున్నా ఎంతో ఆనందపడుతున్నారు. మనము సారు ఇచ్చిన బాధ్యత చేస్తున్నాం. ఇది సారుకు మనం ఇచ్చే గిఫ్ట్ అండి. మనం సారుకు ఏం గిఫ్ట్ ఇవ్వాలి అంటే ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహారము, ఇవాళ చేసిన శాకాహార ర్యాలీలు, ఇవే మనం సారుకి ఇచ్చే గిఫ్ట్. అవునా కాదా మాస్టర్స్? అవునా కాదా? ఎస్. ఒక మాట చెప్తాను, నేను నా అనుభవం చెప్తాను. నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను కర్తాలకి వెళ్ళాను. షార్ట్గా చెప్తాను, టైం లేదు. ఆరోగ్యం బాగాలేదు, కర్తాలకు వెళ్ళాను. బాగాలేక పిరమిడ్లో కూర్చున్నాను. వచ్చి నిలబడ్డారు పక్కకి. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నాకు అనారోగ్యం పోయింది. ఒక టాబ్లెట్ వేసుకుంటే తలనొప్పి, జ్వరం తగ్గినట్టు సార్ వచ్చి కనిపించగానే నా బాడీలో మొత్తం తగ్గుతున్నట్టు తెలుస్తుంది. అప్పుడు నేను అక్కడ నాట్యం చేస్తున్నా, మెలకుతోనే ఉన్నాను. అలాగే పత్రి సార్ దేహాన్ని వదిలిపెట్టే దగ్గరికి వెళ్ళానండి. అక్కడ ధ్యానంలో కూర్చున్నాను. ఊరికే ధ్యానంలో కూర్చున్నాను ఒక 40 మినిట్స్. ఇక్కడ ఒక ఇంత మొద్దులాగా కనిపిస్తుంది. ఏంటి ఇది? నాకేం అర్థం కావట్లేదు. నా పక్కకు ఉంది. ఏంటి? సార్ను పిలిచాను, పత్రి సార్ మీరు రండి, నాకు ఇదేం అర్థమైతలేదు అని పిలిస్తే వచ్చారు. నాకు హార్ట్ ప్రాబ్లం ఉందండి. హార్ట్ ప్రాబ్లం అప్పుడు కూడా సారు దగ్గరుండి ఆపరేషన్ చేయించారు. మొన్న కూడా ఈ ముద్దు పక్కకి ఏముంది నాకు అర్థం కాక సార్ను పిలిస్తే సారు వచ్చి ఇలా తింపి, ఇక్కడ ఒక సిలిండర్ అండి. ఇప్పుడు నేను సిలిండర్ మీద ఉన్నానండి. నాది అయిపోయింది జన్మ, నేను తీసుకున్న జన్మ. సారు నన్ను ఆపరేషన్ అప్పుడు దగ్గరుండి చేయించి ఇప్పుడు సిలిండర్ పెట్టి నా ఆటలో కనెక్షన్ ఇచ్చి నడిపిస్తున్నారండి నన్ను. అంటే తన అవసరం సారు, నేను వర్క్ చేస్తా అని సారు అలా ముందుకు తీసుకెళ్తున్నారు నన్ను. నేనేమి లేనండి ఇప్పుడు. సార్ థ్యాంక్ యూ. అర్థమైందా? ఓకే, థ్యాంక్ యూ సార్. అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సరోజ మేడం గారు. మరి పిరమిడ్ సేవాదల్ ట్రస్టీగా ఉంటూ నాగేంద్రన్న, ఆయన మరి ఎంతో పత్రి సార్ ఆశయాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఎంతో కష్టపడి పనిచేస్తూ ఉంటాడు. సేవకు మారు రూపం. కాబట్టి అన్న ఎంతో మంచి ఓపికతోటి ఎంతో సేవ చేస్తూ ఉంటాడు.
మరి పిరమిడ్ సేవాదలు ట్రస్టీగా ఉన్నాడు. అన్న సందేశం ఇద్దాం. ఒకసారి మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి గట్టి క్లాప్ చేసుకుందాము. అదేవిధంగా ఇంత అద్భుతంగా ఈ యొక్క శాకాహార ర్యాలీని నిర్వహించిన సిద్దిపేట మాస్టర్స్కి అందరికీ గట్టి క్లాప్ చేద్దాం. మనకి గమనిస్తే భారతదేశం బానిసత్వం నుండి బయటకు తీసుకొచ్చి మనల్ని మనం పరిపాలించుకోవాలి అని చెప్పేసి అంతా భారతీయులందరూ పోరాడి స్వతంత్రం తెచ్చుకున్నారు. స్వతంత్రం తెచ్చుకున్న తర్వాత అందరికీ కొన్ని ప్రశ్నలు తలెత్తినాయి. ఓకే, స్వతంత్రం అయితే వచ్చింది మనకి, ఇప్పుడు మన దేశాన్ని ఎవరు పాలిస్తారు, ఎలా పాలించాలి అనే ప్రశ్నలకి సమాధానమే మరి ఒక రాజ్యాంగం రూపుదిద్దుకుంది. అది అమల్లోకి వచ్చిన రోజు ఈరోజు రిపబ్లిక్ డే. మరి మన దేశాన్ని మనం పాలించుకోదామని ఆ రోజు భారతదేశాన్ని స్వతంత్రం తీసుకొస్తే మనల్ని మనం పాలించుకోవాలి, ప్రతి వ్యక్తి స్వతంత్రంగా జీవించాలి పక్కన వాడి ప్రభావం లేకుండా అని చెప్పేసి ప్రతి ఒక్కరిని స్వతంత్రులుగా తీర్చిదిద్దింది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. మరి అలా స్వతంత్రంగా ఎలా నన్ను నేను పాలించుకోవాలి అనేదానికి మరి పత్రిజీ ఇచ్చిన రాజ్యాంగమే 18 ఆదర్శ సూత్రాలు, 13 వ్యక్తిగత సూత్రాలు. వీటన్నిటిని కూడా ప్రతి ఒక్క వ్యక్తికి చేరవేయడము ప్రతి ఒక్క పిరమిడ్ మాత్రం బాధ్యత. మరి ఈ క్రమంలో దానిలో ఒకానొక సూత్రము మరి శాకాహారులుగా జీవించడము. మరి మనం శాకాహారులుగా జీవిస్తూ అందరినీ శాకాహారులు చేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కంకణం కట్టుకోవాలి. ఈ యొక్క ప్రభంజనం మరి ఎంతవరకయ్యా అంటే ఈ భూమి అహింసాయుతంగా మారేంతవరకు. ఈ క్రమంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో పిఎంసి, పిరమిడ్ సేవాదల్, ధ్యాన జగత్ ఇలా అన్ని విభాగాలు కలిసి మరి ప్రతి ఏరియాలో కూడా శాకాహారాలు నిర్వహించడానికి సంసిద్ధం అవుతున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు అన్ని ర్యాలీల్లో పాల్గొందాం. మనం ఇందా చెప్పుకునే విధంగా ఫిబ్రవరి 9న తిరుపతిలో ర్యాలీ ఉంది. మళ్ళీ ఫిబ్రవరి 29th 23వ తారీఖున ఆదిలాబాద్లో ర్యాలీ ఉంది. ఈ విధంగా ప్రతి నెల కూడా ఆంధ్ర తెలంగాణలో ఎక్కడొక చోట ర్యాలీ ఉంటుంది. ఈ ర్యాలీకి మీరు ఏ విధంగా వీలైతే ఆ విధంగా మీ సహాయ సహకారాలు అందించాలి, మీ భాగస్వామ్యాన్ని తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సిద్దిపేట మాస్టర్స్కి భూపత్ అన్నకి ఎస్పెషల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఒకసారి భూపత్ అన్న గట్టి క్లాప్ చేద్దాం. భూపత్ అన్న పాటకి గట్టి క్లాప్ చేద్దాం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న. మరి సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అన్న పేరు కూడా సంగారెడ్డి సంగమేశ్వర్. అందరికీ నమస్కారం. మన గురుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి స్వర్ణమాల అమ్మకు నమస్కరించుకుంటూ ఈ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంత అద్భుతంగా శాకాహారాలు తెలిసిన మన పిరమిడ్ మాస్టర్లందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇట్లా మన జిల్లాలో ఇట్లా శాకాహారాలు తీస్తున్నామో మండలాలు మళ్ళీ విలేజ్లలో కూడా శాకాహారాలు తీసుకుంటూ పోతేనే మనము మన పితామహ పత్రిజీ శాకాహార జగత్, పిరమిడ్ జగత్, అహింసా జగత్ అని ఏ విధంగా అన్నాడో ఆ విధంగానే అవుతుంది. ఇంత బ్రహ్మాండంగా మనకు మహాత్మా గాంధీజీ కూడా అహింసో పరమో ధర్మః, ఏ జీవిని చంపొద్దు అని ఎప్పుడైతే చెప్పాడో ప్రతి ఒక్క యోగులు చెప్పింది అదే, మనము పాటించవలసింది కూడా అదే. ఇంతకన్నా ఏం లేదు. మన కర్తాలు కైలాసపూర్ కూడా మంచిగా డెవలప్ చేసుకుందాం. మన శక్తిస్థల్ మళ్ళా డార్మెట్స్ అన్నీ బాగా చేసుకుంటేనే ఈసారి ధ్యానమాయాగం కూడా బ్రహ్మాండ సక్సెస్ అయింది. అంత విధంగా అన్ని మనకు అకామిడేషన్ ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు వేల లక్షల మంది వస్తారు కాబట్టి అకామిడేషన్స్కి డార్మెట్స్ కూడా మళ్ళా శక్తిస్థల్ కూడా అందరూ సహకరించి చేయాలని నా యొక్క థ్యాంక్ యూ సంగమేష్ అన్న. అదేవిధంగా జగిత్యాల జిల్లా ముక్క సత్యనారాయణ గారు. అఖిల ప్రపంచ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. అయితే ఈ యొక్క శాకాహార ర్యాలీల ఉద్దేశం ఏంటంటే ఈ ప్రపంచమంతా శాకాహారిగా మారాలి, మాంసాహారం లేకుండా ఉండాలి, ఇతర జీవులను హింసింపకూడదన్నదే శాకాహార ర్యాలీల యొక్క ఉద్దేశం. అయితే ఈ శాకాహార ర్యాలీలు ఈ ప్రపంచమంతా జరుగుతూనే ఉంటాయి. లాస్ట్ వ్యక్తి
శాకాహారి అయ్యేంత వరకు ఈ ప్రపంచమంతా శాకాహార ర్యాలీలు జరుగుతూనే ఉంటాయి. అయితే మనం ఇప్పుడు ఆహారం గురించి తెలుసుకుందాం. ఆహారం, ఆరోగ్యం, ఆనందం. ఆహార శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం, ఆనంద శాస్త్రం. ఆహారం అంటే యుక్తాహారమే తినాలి. యుక్తాహారం అంటే శాకాహారము, శాకాహారమే భుజించాలి. ఇంకా శ్రేష్టతరమైన యుక్తాహారము అంటే ఫలాహారమే భుజించాలి. మనకు నిర్దేశింపబడిన ఆహారము ఏంటంటే శాకాహారము మరియు ఫలాహారాలే మనకు నిర్దేశింపబడిన ఆహారాలు. ఫలాహారం అంటే ఉప్పుడు వెండి, టిఫిన్స్, ఇడ్లీ, వడ అవి కాదండి ఫలాహారం అంటే. ఫలాలనే ఆహారంగా స్వీకరించడం ఫలాహారం. అయితే ఇంకొకటి మితంగా ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యం గురించి మితంగా ఆహారం తీసుకోవాలి. అంటే ప్రతి మనిషి తినేంతలో ఒక 2 బుక్కలైనా కమ్మి తినాలి. అప్పుడు మనం ఏ డాక్టర్ దగ్గరికి పోవాల్సిన అవసరం ఉండదు. ప్రతి మనిషి తినే 2 ముద్దల తినే అన్నం కన్నా 2 ముద్దలు ఎక్కువ ఉంటే డాక్టర్ల వెంబడి తిరగవలసే ఉంటుంది. కనుక మనం ఎట్లా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలంటే మితాహారిగా ఉండాలి. మనం తినేదానికన్నా 2 బుక్కలు తక్కువ తినాలి. అదేవిధంగా మనం ఆనందంగా ఉండాలి. ఆనందంగా ఉండాలి అంటే మనము ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండాలంటే యుక్తాహారమే తినాలి, శాకాహారమే భుజించాలి, మితంగానే తినాలి. మరి ఆనందంగా ఎట్లా ఉంటాం? మితంగా తింటే అప్పుడు మనం ఆత్మపరంగా ఎదుగుతాం. ఈ శాకాహారిగా మారి ధ్యానిగా మారిన తర్వాత మితంగా తిన్నప్పుడు మనం ఆత్మపరంగా ఎదుగుతాం. అప్పుడు మనకు ఆత్మకు ఏంటి ఆహారము అంటే మనము కడుపు నింపడం కోసం ఈ శాకాహారము రకరకాల ఆహారాలన్నీ భుజిస్తూ ఉంటాం. కానీ ఇంకొకటి ఉంది, రుచికరమైన ఆహారం భుజించడమే ఆత్మకు ఆహారం. ఆ రుచికరమైన ఆహారాలు మనకి ఎక్కడ దొరుకుతాయంటే శాకాహార ర్యాలీలలో ఇప్పుడు అద్భుతంగా రుచికరమైన భోజనాలు మనకు లభిస్తున్నాయి. ఇంకా మనము ఆత్మపరంగా ఎదగాలంటే ధ్యానం కావాలి. ఖచ్చితంగా ధ్యానం కావాలి. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అందరికీ తెలిసిన విషయమే. మనం ఇతరుల ధ్యానులకు చెప్పాలి, ఇతరులను ధ్యానులుగా తీర్చిదిద్దాలి. పత్రిసారి చెప్పిన 3 మార్గాలు: మిత్రత్వం, ప్రియమైన మిత్రులారా, ప్రియమైన గురువులారా, ప్రియమైన దేవతలారా. ప్రతి ఒక్కలను మిత్రత్వంగా తీర్చిదిద్దుకోవాలి. ప్రతి జీవిని మిత్రత్వంతోనే చూడాలి, ఏ జీవిని హింసింపకూడదు. గురుత్వం, మనం ధ్యానం నేర్చుకున్నాం, మనం ఇతరులకు ధ్యానం చెప్తూనే ఉండాలి, అదే గురుత్వం. దైవత్వం, మనము ఈ ధ్యానం ద్వారా మనమే దేవుళ్ళమని తెలుసుకుంటాం. అప్పుడు ఇతరులకు కూడా మనమే దేవుళ్ళము, మనందరం దేవుళ్ళము, నువ్వు దేవునివి, నేను దేవునివి అని అప్పుడు చెప్పుకుంటాం. అప్పుడు మనము ప్రతి ఒక్కరు ఈ ధ్యానం ద్వారా ఆత్మదర్శనం చేసుకోవడం జరుగుతుంది. కనుక ఈ విషయాలన్నీ గ్రహించి ప్రతి ఒక్కరు ఈ సిద్దిపేట వాసులంతా కూడా, ఈ సిద్దిపేట వాసులే కాకుండా ఈ ప్రపంచం అంతా కూడా శాకాహారులుగా మారాల్సిందే, ధ్యానులుగా మారాల్సిందే, ఆత్మపరంగా ఎదగాల్సిందే, విశ్వాత్మపరంగా ఎదగాల్సిందే. ప్రతి ఒక్కరు వసుదైక కుటుంబంలో భాగంగా ఎదగాల్సిందే, వసుదైక కుటుంబం చేసుకోవాల్సిందే. పత్రికారి యొక్క ఉద్దేశం ఈ ప్రపంచమంతా వసుదైక కుటుంబం కావాలి. వసుదలో ఉన్న ప్రతి వ్యక్తి ఒకటే కుటుంబంగా మారిపోవాలి, వసుదైక కుటుంబం రావాలి. అందుకే మనం అందరం ధ్యానులం కావాలి, శాకాహారులం కావాలి. వసుదైక కుటుంబాన్ని మనం కళ్ళతో చూడాలి, మనం జీర్ణించుకోవాలి. అందుకే శాకాహారం యుక్తాహారంగా మారాలి, యుక్తాహారమే శాకాహారం. దయచేసి అందరూ శాకాహారులుగా మారతారని మరొక్కసారి అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సత్యనారాయణ గారు. మరి మన యాదాద్రి జిల్లా గణేష్ గారు. అందరికీ నమస్కారం. బ్రహ్మర్షి పత్రిజీ గారికి మరి శతకోటి వందనం తెలియజేస్తూ, నేను యాదాద్రి జిల్లా యొక్క కమిటీ తరఫున వచ్చాను. మరి ధ్యానం, శాకాహారం, మరి పిరమిడ్ జగత్, మరి బ్రహ్మర్షి పత్రిజీ యొక్క ఆశయాలు, మరి ధ్యాన జగత్ మరి ఎప్పుడో పత్రిసారు మహాశయం నెరవేరింది. మరి శాకాహార జగత్ కూడా అద్భుతంగా ఈరోజు సిద్దిపేటలో అద్భుతంగా శాకాహార ర్యాలీ చేసుకున్నాము. ఈ శాకాహార ర్యాలీకి నిర్వహించిన మరి భూపతిరాజు యొక్క టీంకి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరియు యాదాద్రి జిల్లాలో కూడా మెగా శాకాహార ర్యాలీ కూడా తీరడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. తప్పకుండా ముందు మీ డేటు నిర్ణయిస్తాము. మెగా మురళి గారు ఒక ఆధ్వర్యంలో మరి శాకాహార ర్యాలీ చేయడానికి మేము నిర్ణయించుకుంటాము. అదే కాకుండా పిరమిడ్స్ కూడా యాదాద్రి జిల్లాలో మరి ఇప్పటికీ 5 నిర్మాణం జరిగింది. రాజాపేటలో,
ఈ గాయరగుట్టలో, మరి పోచంపల్లిలో, చౌడుప్పల్లో, మరి వరకుటిపల్లిలో కూడా ఒక నిర్మాణం జరిగింది. దాన్ని ఇనాగరేషన్ చేయడానికి కూడా ఒక డేట్ నిర్ణయించుకున్నాం. మరి ఇటువంటి ఎన్నో అద్భుత మరి ర్యాలీలు చేస్తూ అద్భుతమైనటువంటి శక్తిని తీసుకోవడానికి మనందరికీ ఉపయోగం కాబట్టి తప్పకుండా మనందరము ఈ శాఖ ర్యాలీలో పాల్గొంటూ మరి పిరమిడ్ నిర్మాణాలు చేసుకుంటూ అద్భుతమైన ఆనందాన్ని పొందడానికి మనం ప్రయత్నం చేద్దాం. జై శాకాహార జగత్, ధ్యాన జగత్, పిరమిడ్ జగత్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గణేష్ అన్న. మరి మన హనుమకొండ రామూర్తి అన్న సందేశం. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి నా యొక్క ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, మరి ఇంత చక్కగా నిర్వహించినటువంటి సిద్దిపేట మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు. మరి ముందున్న ధ్యాన మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి ఇదే రకంగా మనం ఈ సిటీలే కాకుండా ప్రతి జిల్లా నుంచి ప్రతి పల్లెటూరులో ఒక ఆదివారం చూసుకొని పల్లెటూరులో ర్యాలీలు చేయాలని నిర్ణయించుకొని మేము ప్రతి ఆదివారం నాడు ఒక విలేజ్ని తీసుకుంటాను. ఆ విలేజ్ ద్వారా మనకు ఇంకా డెవలప్ కావడానికి అవకాశం ఉంటుంది. ప్రతి విలేజ్లో కూడా ధ్యాన ప్రచారం చేస్తూ శాకాహార ర్యాలీలు చేస్తూ అక్కడ పిరమిడ్ నిర్మాణం చేయాలనే దాని మీద ఎంకరేజ్ చేస్తున్నాం. మొన్న పోయిన వారం నాడే ఒక పిరమిడ్కు కూడా ముగ్గు పోయడం జరిగింది. వాళ్ళకి ఒక 2-3 నెలల్లో పిరమిడ్ కూడా వాళ్ళు పూర్తి చేయడానికి రెడీ ఉన్నారు. మరి ఇంకా మనకు వరంగల్లో కూడా మొన్న నేను పిరమిడ్లు కట్టియడం అంటే నాకు చాలా ఇష్టం. ఎక్కడైనా ఇవాళ నాకు అర్థం అని అంటే నేను అది అయిపోయేదాకా కూడా నాకు అక్కడ ఉండి పని చేయించడం అనేది చాలా ఇష్టం నాకు. మరి అదే రకంగా ఇప్పుడు ఒక పిరమిడ్ కూడా ఇంకా ఓపెనింగ్ ఉన్నది. ఆ ఓపెనింగ్ కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చే నెల ఓపెనింగ్ పెడతాను. అంటే ఎక్కడైనా కానీ విలేజ్లల్లో పిరమిడ్ కట్టడం అనేది ఇంపార్టెంట్ అక్కడ. ఎందుకంటే మనం ప్రచారం చేసి వస్తాం సపరేట్గా, కానీ అక్కడ లాభం ఏమున్నది? అక్కడ ఒక పిరమిడ్ ఉన్నది, అక్కడ కొందరు మాస్టర్లు ఉన్నారంటే వాళ్ళు పోయి అక్కడికి వెళ్తూ ఉంటారు. మనం ర్యాలీ చేసి వచ్చినంత మాత్రాన కాదు కదా, అక్కడ ఒక ఏర్పాట్లు చేయాలి. మనం కొందరిని తయారు చేసి అక్కడ ఒక 10 మందిని తయారు చేసినామంటే అక్కడ ఒక అడ్డ ఏర్పడుతుంది వాళ్ళకి అక్కడ. మరి ఇంతటి అవకాశం ఇచ్చినటువంటి మరి పిరమిడ్ మాస్టర్లందరికీ, మన సిద్దిపేట మాస్టర్లందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. వరంగల్ జిల్లా నుంచి మరి యాకూబ్ అన్న గారి సందేశం, జిల్లా సందేశం. ముందుగా పిరమిడ్, మన ఆశయమైనటువంటి పిరమిడ్ జగత్, శాకాహార జగత్, ధ్యాన జగత్. సో ఈరోజు మన ఆశయం ఏంటంటే శాకాహార జగత్లో ఒక ముఖ్యమైన భూమిక ఈరోజు మనం ఇక్కడ పెట్టుకున్నాం. కాబట్టి ముందుగా ఈ సిద్దిపేట మాస్టర్లందరికీ మనం అంత గట్టిగా చెప్పడంతో వాళ్ళకి అంత అభినందిద్దాము. చాలా చక్కగా ఎవ్రీ ఇయర్ కూడా మనకి భాగ్యనగర్ ట్రస్ట్ వాళ్ళు ఆగస్టు 15కు హైదరాబాద్లో చేస్తే వీళ్ళు ఇక్కడ ఈరోజు రిపబ్లిక్ డే రోజు చేశారు. కాబట్టి అందరం కూడా ఈరోజు నిజమైన గణతంత్రం పండుగ ఈరోజు అనుకుందాం మనం, ఎందుకంటే అందరికీ ఇండిపెండెన్స్ ఫలాలు మనం పొందుతున్నట్టు లెక్క. కాబట్టి ఇంత చక్కగా ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో ఇంత ఆడుతూ పాడుతూ ఎంతో ఎంజాయ్ చేసి, అంటే పిరమిడ్ మాస్టర్స్ ఏదన్నా చేయగలరు అని నిరూపించుకున్నటువంటి మనం అందరికీ కూడా మనమే గట్టిగా చప్పట్లు కొట్టుకుంటూ భవిష్యత్తులో ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలే కాకుండా వేరే రాష్ట్రాలు, వేరే దేశాలు కూడా మన ర్యాలీలు నిర్వహించే విధంగా మనం అందరం కూడా ప్లాన్ చేద్దాము. మరి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్న. ఉమ్మడి జిల్లా అధ్యక్షులు మన ఖమ్మం ఆనందప్రసాద్ అన్న. మరి ఓకే, ఈరోజు లైవ్లో చాలామంది చూస్తున్నారు కాబట్టి గణతంత్ర దినోత్సవ సందర్భంగా అందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు. మరి రాజ్యాంగాన్ని స్థాపించుకొని ఇప్పటికి దాదాపు 75 సంవత్సరాలు దాటిపోయింది. రాజ్యాంగంలో ఏముందంటే రక్తపు చేతులతో ఉన్న వాళ్ళు, రక్తపు మరకలతో ఉన్నవాడు రాజ్యాన్ని అధికారం చేపట్టే అర్హత లేదు అని. మరి ఈరోజు మనందరికీ తెలుసు రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో. 1999లో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పిరమిడ్ పార్టీని స్థాపించి ఈ భూమి మీద శాకాహారులు, ఆధ్యాత్మికవేత్తలే పాలకులు కావాలి అని పిరమిడ్ పార్టీని స్థాపించారు. మనం ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. కాబట్టి పిరమిడ్ పార్టీ అంటే ఆధ్యాత్మికవేత్తలు, శాకాహారులు పాలకులు కావాలి. అది ఏ పార్టీలో ఉన్నప్పటికీ, అది ఏ పార్టీ అయినప్పటికీ, రాజ్యాంగబద్ధంగా రిజిస్టర్ అయిన ఏ పార్టీలోనైనా సరే రాజకీయ నాయకులు, ఆధ్యాత్మికవేత్తలు, శాకాహారులు కావాలి. కాబట్టి మనం ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి
మనం ధ్యానాన్ని శాకాహారాన్ని నేర్పించే బాధ్యత ప్రతి పిరమిడ్ మాస్టర్కి ఉంది. మనం ఓటు వేసే ప్రతి ఒక్క నాయకుడు శాకాహారి అయి ఉండాలి, ఆధ్యాత్మికవేత్త అయి ఉండాలి. రేపు జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లో మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ అనేక కార్పొరేషన్ ఎలక్షన్లు జరుగుతూ ఉంటాయి. మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చిన ప్రతి నాయకుడు, ప్రతి వార్డు మెంబర్తో సహా మీరు శాకాహార అయితే మా ఓటు మీకే, కాకపోతే మేము ఓటు వేయము అని నిక్కచ్చిగా చెప్పండి. అక్కడ శాకాహారులు ఆత్మజ్ఞానులు గనక లేకపోతే మీరే నిలబడండి, మీ వార్డు మెంబర్గా, మీ సర్పంచ్గా, మీ ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా. దానికి పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా నేను రాష్ట్ర అధ్యక్షుడిగా మీ వెంట ఉండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. మనం అందరం కలిసి రానున్న రోజుల్లో ఈ రోజున బ్రహ్మర్షి పత్రిజీ యొక్క సంకల్పం రాష్ట్రానికి, దేశానికి ప్రధానమంత్రి శాకాహారిని, ఆధ్యాత్మికవేత్తను తీసుకొచ్చింది. అలాగే రాష్ట్రపతి మరి ద్రౌపది ముర్ము, ఆవిడ ఒక శాకాహారి ఆత్మజ్ఞాని. అలాగే రాష్ట్రపతి భవన్లో మాంసాన్ని నిషేధించడం జరిగింది. పత్రిజీ అది జరిగిన తర్వాతనే ఆయన బాడీని వెకేట్ చేయడం జరిగింది. కాబట్టి పత్రిజీ సంకల్పం ఈ భూమి మీద ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. రానున్న రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రాజ్యాన్ని పరిపాలించే ప్రతి నాయకుడు కూడా శాకాహారయ్యే ఉంటాడు, ఆత్మజ్ఞానయ్యే ఉంటాడు. ఇదే ఈరోజు మనం ఈ శాకాహార ర్యాలీలో మనం తెలుసుకోవాల్సిన విషయం, మనం అందరం ఆచరించాల్సిన విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. జై పిరమిడ్ పార్టీ, జై పిరమిడ్ పార్టీ, జై పిరమిడ్ పార్టీ, జై పిరమిడ్ పార్టీ. సాయి కృష్ణారెడ్డి గారు. మెల్లిగా హలో థ్యాంక్ యూ. మన ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చినటువంటి మాస్టర్స్ అందరినీ ఇక్కడికి రావాల్సింది ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ మేడం నీరజారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ సంబరాలు, అదేవిధంగా ఇక్కడ వేదిక వద్ద ఇక్కడ కింద నిల్చోవాల్సిందిగా కోరుతున్నాం అందరినీ. ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళందరినీ మరి పెద్ద సంఖ్యలో వచ్చి విజయవంతం చేసిన మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా ఈరోజు పత్రిజీ ధ్యాన మహాయాగం విజయోత్సవ సంబరాలు, అహింసాయుత మహాకరుణ శాకాహార ర్యాలీ, అదేవిధంగా పత్రిజీ మానసపుత్రిక ధ్యాన జగత్ సిల్వర్ జూబ్లీ వేడుకలు 25 వసంతాలు విజయవంతంగా పూర్తి చేసుకున్న సందర్భంగా మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించినటువంటి చైర్మన్ విజయ్ భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా సమస్త ట్రస్టు సభ్యులందరికీ, పత్రిజీ జన్మించినటువంటి నిజామాబాద్ జిల్లా పిరమిడ్ మాస్టర్ల తరపున నిజామాబాద్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షుడిగా ట్రస్టు సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరి 11 రోజుల పాటు ఎంతో ఘనంగా, ఎంతో అత్యద్భుతంగా మరి వచ్చిన వారందరికీ సకల సౌకర్యాలను కల్పించి మరి కైలాసపురి ఎక్కడో లేదు, ఇక్కడే ఉందని చెప్పి ఎన్నో సౌకర్యాలు, అత్యద్భుతమైనటువంటి భోజనం, వసతి, స్టేజ్ ప్రోగ్రామ్స్ అన్నీ ఏర్పాటు చేసి అందరినీ ఆనందపరిచినటువంటి మహేశ్వర మహాపిరమిడ్ ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారికి, సమస్త ట్రస్టు సభ్యులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ మరి మేడం నీరజారెడ్డి గారు మరి వారు సారథ్యంలో మరి ఈరోజు వారు ఇక్కడ మొట్టమొదటిసారిగా ఈ వేదిక మీదకి వచ్చినందుకు మేడం గారికి అందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియపరుద్దాం. మరి ఎందుకంటే మరి ఈరోజు ఈ వ్యవస్థ ఇంత అద్భుతంగా, ఇంత గొప్పగా సాగుతుందంటే మరి మేడం నీరజారెడ్డి గారు, విజయ్ భాస్కర్ రెడ్డి గారు వారి స్ఫూర్తితో, వారి చైతన్యంతో మరి వారెన్నో మా అందరికీ వారెంతో బిజీ ఉన్నప్పటికీ కూడా ఎప్పటికప్పుడు ఫోన్లు చేస్తూ మరి నిజామాబాద్ జిల్లాలో ఏం జరుగుతుంది, మరి ఏ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయని ఫోన్ చేస్తూ మా అందరినీ వారు ముందరికి తీసుకెళ్తూ ఉన్నారు. వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ పత్రిజీ గారి యొక్క విశిష్టతను, మరి పిరమిడ్ విశిష్టతను నిజామాబాద్ జిల్లాగా మరి విశ్వవ్యాప్తం చేయడం కొరకు మన నవనాథ సిద్ధేశ్వర పిరమిడ్ క్యాలెండర్లు చేయించడం జరిగింది. మరి దామోదర్ రెడ్డి సార్ గారు, మరి అదేవిధంగా మేడం గారు, ధ్యాన జగత్ ఇన్ఛార్జ్ కేశవరాజు గారు చేతుల మీదుగా మరి మేడం గారు లాంచ్ అనే చెప్పగానే మనమందరం గట్టిగా చప్పట్ల కలతార ధ్వనుల మధ్య క్యాలెండర్లను ఆవిష్కరించుకుందాం. క్యాలెండర్ లాంచ్ జరిగిందండి.
నవనాథ సిద్ధేశ్వర కొండకు ప్రతి ఒక్కరు వెళ్ళాలి, విజిట్ చేయాలి. ఒక శక్తివంతమైన ప్రదేశం తెలంగాణలో చక్కగా సుందరంగా రూపుదిద్దుకుంటుంది. త్వరలోనే దాని ఇనాగ్రల్ ప్రోగ్రాం చేసుకుందాం, ప్రారంభోత్సవ కార్యక్రమం. గట్టిగా చెప్పండి మేడం. నీరజ్ రెడ్డి గారు ఉండాలి, మీరు మేడం స్టేజ్ మీద ఉండాలి. నిర్మల్ జిల్లా ఒక 5 నిమిషాలు, ఒక 5 నిమిషాలు సార్. నిర్మల్ జిల్లా సిద్ధలకుంట మాస్టర్స్ ఇక్కడికి రావాలి. నిర్మల్ జిల్లా సిద్ధలకుంట మరి నిర్మల్ మాస్టర్స్ అందరు ఇక్కడికి రావాలి. మరి సిద్దిపేట ర్యాలీ మంచిగా విజయవంతమైంది. అదేవిధంగా మేము కూడా త్వరలో మా నిర్మల్ జిల్లాలో శాకాహార ర్యాలీని నిర్వహిస్తాం. మరి మీ అందరి సహాయ సహకారాలు మాకు కావాలి. మరి మేము నిర్మల్లో కూడా మొన్న ఈ ధ్యాన మహోత్సవం సందర్భంగా కూడా మేము పెద్ద ఎత్తున ధ్యానం చేయడం జరిగింది. మరియు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. మరి నిర్మల్ పరిసర గ్రామాలలో కూడా మేము మరి ధ్యాన ప్రచారం ముమ్మరంగా చేస్తున్నాము. మరి ఇంకా మీ అందరి సహాయ సహకారాలతోటి మేము త్వరలో మా నిర్మల్ జిల్లాలో కూడా శాకాహార ర్యాలీని నిర్వహిస్తాము. మరి మొత్తము నిర్మల్ నుంచి 4, సిద్దిలకుంట నుంచి 8 మంది, చిట్యాల నుంచి 2, మొత్తం నిర్మల్ జిల్లా నుంచి 14 మంది ఇక్కడికి రావడం జరిగింది. జై శాకాహార జగత్. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దయచేసి సూర్యాపేట్ వేదిక జర క్లియర్ చేయాలి. సభకు నమస్కారం. పత్రి సార్ మనందరికీ ఇచ్చిన బాధ్యత ఇంకా చాలా పెండింగ్ ఉందండి. తెలంగాణలో 10,900 గ్రామాలు ఉన్నాయి, ఆంధ్రప్రదేశ్లో 29,000 గ్రామాలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా బాధ్యతగా ఒక్కొక్కరు 100 గ్రామాలు తీసుకుంటే కానీ పత్రి సార్ ఇచ్చిన బాధ్యత పూర్తి కాదు. కాబట్టి ఈ వేదికగా పిఎంసి చూస్తున్న ప్రతి ఒక్క ధ్యానికి కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరూ కూడా ఇనిషియేట్ తీసుకొని కేవలం మండల హెడ్ క్వార్టర్స్, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ కాకుండా అన్ని గ్రామాలలో కూడా ర్యాలీలు చేస్తేనే పత్రి సార్ మనకిచ్చిన ధ్యాన గ్రామీణం అనే ఒక బాధ్యత పూర్తవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ అందరూ ఒక 2 నిమిషాలు ఆగండి. ఆర్మూర్ నిజామాబాద్ జిల్లా నుంచి వచ్చిన వాళ్ళు నీరజారెడ్డి మేడం గారికి సన్మానం చేసుకుందాం ధ్యాన బంధువుల సమక్షంలో. మీరందరూ ఇక్కడనే ఉండండి ప్లీజ్. అలాగే మన గజ్వేల్లో పాండవకృష్ణ పిరమిడ్ ధ్యాన కేంద్రం ఉంది, తప్పకుండా దాన్ని అందరూ సందర్శించాలి. దానికోసం 2 మాటలు. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహులు, గజ్వేల్ మాది. శ్రీ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రం సర్వాత్మ పిరమిడ్ ధ్యాన కేంద్రం గజ్వేల్ నుంచి. మనం సిద్దిపేటలో ఏ విధంగా అయితే అద్భుతమైన ర్యాలీ నిర్వహించుకున్నామో అన్ని రాష్ట్రాలలో, అన్ని ప్రదేశాల్లో, అన్ని ముఖ్య పట్టణాల్లో ఇదే విధంగా ఇదే ఉత్సాహంతో ర్యాలీలు, ధ్యానము, ధ్యాన ప్రచారము, శాకాహార ర్యాలీలు పాల్గొనాలని కోరుతూ అందరూ ఈ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరూ కూడా శ్రీ పాండవకృష్ణ ధ్యాన క్షేత్రం గజ్వెల్కి దర్శించగలరని కోరుతూ ఇదే అద్భుతమైన ఇన్విటేషన్గా స్వీకరిస్తూ రాగలరని కోరుతున్నాం. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నీరజ మేడం. దయచేసి అందరూ సైలెంట్గా ఉండాలి. ఇప్పటి వరకు కడతాల గురించి మరి ఎంతోసారి మనం విజయభాస్కర్ రెడ్డి గారిని గుర్తు చేసుకున్నాం. విజయభాస్కర్ రెడ్డి సందేశం నీరజ రెడ్డికి వినిపించాలి. ఎవరి సందేశం? విజయభాస్కర్ రెడ్డి గారి సందేశం నీరజ రెడ్డికి వినిపిద్దాం. అందరు కూర్చోండి మేడం. మీరు సిద్దిపేట మాస్టర్స్ మేడం కూర్చోండి మీరు ఫ్రీగా. అందరు వాయిస్ పెట్టు. విజయభాస్కర్ రెడ్డి గారి సందేశం ఇందాం. నమస్కారాలు. ఈరోజు అందరికీ యావత్ పిరమిడ్ మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు అందరికీ మన రిపబ్లిక్ డే గణతంత్ర స్వతంత్ర ఉత్సవాల కృతజ్ఞత అభినందనలు. క్షమించాలి, నేను ఆస్ట్రేలియాలో ఉండి రాలేకపోయాను ఈరోజు శాకాహార ర్యాలీకి. తర్వాత మన డిసెంబర్లో అత్యంత అద్భుతంగా మనం పత్రిజీ ధ్యాన మహాయాగాన్ని జరుపుకున్నాం. ముఖ్యంగా
ప్రతి పిరమిడ్ మాస్టర్స్కు నా యొక్క కృతజ్ఞతలు, అభినందనలు. చరిత్రలో కని విని ఎరగని విధంగా ఈసారి కార్యక్రమం చేసుకున్నాం. ఇదే ఈ యొక్క గొప్ప ఏమంటారంటే ఇదే ఉత్సాహంతో ఈ 2025లో ప్రతి కార్యక్రమాన్ని, ముఖ్యంగా ధ్యాన ప్రచారం, స్కూల్స్లో బాగా ధ్యాన ప్రచారం చేయాలి. శాకాహార ర్యాలీలు, పిరమిడ్ల నిర్మాణము, కైలాసపురి అభివృద్ధి, తర్వాత ముఖ్యంగా ఇయర్ ఏంటంటే ఇయర్ ఆఫ్ ఫ్రెండ్షిప్. అందరము సరే పిరమిడ్ సొసైటీలో అందరం ఫ్రెండ్స్మే, ఇంకా బాగా అందరం ఫ్రెండ్స్గా ఉంటూ ఐకమత్యము అభివృద్ధి అనే నిదానం, పిఎస్ఎస్ఎం సంవత్సరం మొత్తం ఐకమత్యం అభివృద్ధి అన్న స్లోగన్తో అందరం కలిసి పనిచేద్దాం. తర్వాత వినూతనంగా ఆలోచిస్తాం. అన్నిటికంటే ముఖ్య విషయం అంటే ఈ నెలలో డిసెంబర్ 2022 నాడు ఢిల్లీలో జరిగే పిసిఎస్ గారు చేస్తున్న మన పిరమిడ్ ప్రోగ్రాంకి భారత ఉపరాష్ట్రపతి కూడా రావడం జరుగుతుంది. అంటే మన పత్రికారి కళలు కన్నా ఈ యొక్క సంస్థ ఎంత ముందుకు వెళ్ళిపోతుందో ఇదే ఉదాహరణ. రాబోయే రోజుల్లో భారత రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు అందరూ వచ్చే రోజు వస్తుంది. కాబట్టి ప్రతి పిరమిడ్ మాస్టర్ ఎంతో హార్డ్ వర్క్ చేస్తూ ఈ మూమెంట్ని తీసుకుపోదాం. మరొకసారి మీ అందరికీ నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. హలో, సిద్దిపేట పిరమిడ్ మాస్టర్లు అందరూ రావాలి, మీదికి రావాలి. లేడీస్ మాస్టర్స్ ఓన్లీ. దీని తర్వాత మరి ఇంత గొప్ప పాటలు విన్నాం. ఈ పాటలు విన్నాం. ఆ పాటలు రాసిన వ్యక్తి మరి శ్రీనివాస్ గారు ఇక్కడ రావడం జరిగింది. వారు కూడా వేదిక మీదకి రావాలనుకో, ఇద్దరు రావాలి. రైటర్ శ్రీనివాస్. మరి మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి, ప్రాణిని ప్రాణముతోనే ఉంచాలి, ప్రాణులు అంతా సుఖశాంతుల జీవించాలి, మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి, క్రిమికీటక జన్మలు దాటి పశువానర జన్మలు గడిపి పరిణామక్రమమున నీవు మనుజునిగా మారుతివి, శ్రేష్టమైన జన్మను నీవు శుద్ధముగా ఉండనీయక అపవిత్రము చేసి కొనుట పాడి కాదు తెలియండి, మాంసాహారం మానే రోజు రావాలి, మానవులంతా శాకాహారులు కావాలి. అర్థమైందా పాట? పాట రాసిందే మన శ్రీనివాస్ గారు. మరి మా సిద్దిపేటకు రావడం జరిగింది. ఎన్నో పాటలు మన పిఎస్ఎస్ఎంకి ఇచ్చి ఇద్దరు భార్యాభర్తలు. మరి ఇప్పుడు ఈరోజు ఇంతకుముందు విడుదలైన శక్తిస్థల్ పాట, మరి పత్రిజీ శక్తి స్థల్ దివ్య క్షేత్రము మహాధ్యాన క్షేత్రము, ఆ పాట ఎన్నో పాటలు రాసి మన పిఎస్ఎస్ఎంకు ఎన్నో పాటలు అందించినటువంటి గొప్ప వ్యక్తి. మరి అతనికి మా దామోరెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో సన్మానం జరగాలి. గట్టిగా చప్పట్లు కొడతాం శ్రీనివాస్ గారికి. అద్భుతం. వారి లిరిక్స్ ఏదైతే రాశాడో వండర్ఫుల్, చాలా చక్కటి పదాలతో కూడిన పాటల్ని మన పిఎస్ఎస్ మూవ్మెంట్కి అందించినందుకు ఎంతగా వారికి కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. మరి చప్పట్ల ద్వారా వారికి ఆ కృతజ్ఞత తెలియజేసుకుందాం. ఈ సందర్భంగా శ్రీనివాస్ గారు. అందరికీ ఆత్మ ప్రణామాలు. చాలా ఏళ్ళుగా పత్రిజీ సార్ ఏదైతే కోరుకున్నాడో అహింసా ధ్యాన ప్రపంచం, దానికోసం నా కలం ద్వారా నేనైతే ప్రత్యక్షంగా తక్కువ వచ్చేది ప్రోగ్రామ్స్కి. నేను నా కలం ద్వారా సార్ని ప్రపంచానికి మళ్ళీ ఆయన చెప్పినటువంటి సందేశాలు ఇస్తుంటాను. ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినందుకు. మేడం, మీ ఆయన ఇంత మంచి పాటలు రాశాడు, ఈ సందర్భం మీరు చెప్పండి. విన్నప్పుడు మీకు ఎలా నా సహకారం తప్ప నేను ఏం చేయలేను. దయచేసి వేదిక జర ఫ్రీగా చేయాలి, ఎవరు ఏమనుకోకూడదు. జర వేదిక కూర్చోండి సార్, టెన్షన్ లేదు. ప్రతి సంవత్సరం నీరాజరెడ్డి గారు మేడం, ప్రతి సంవత్సరం 26 జనవరి ర్యాలీ ఉంటుంది. మీరు 26 జనవరి ర్యాలీకి తప్పకుండా రావాలి. సిద్దిపేటకు మాత్రం రావాలి.
మీరు ఎక్కడికి వచ్చినా నాకు సంబంధం లేదు. ఓకే మేడం, థ్యాంక్ యూ. విజయభాస్కర్ రెడ్డి సార్ మళ్ళీ స్పెషల్గా చెప్తాను. ఇక్కడ కూర్చుండబెట్టి తీసుకురా. ఒకసారి నీరజ మేడం గారికి గట్టిగా క్లాప్స్. మేడం కూర్చుంటారు. ఎందుకంటే పత్రి గారు భౌతికంగా మనకి దూరమైన తర్వాత ధ్యాన మహాయాగం అంత అంగరంగ వైభవంగా జరగడానికి విజయభాస్కర్ రెడ్డి సార్ గారిని అందరు చెప్పుకుంటున్నాం కదా. కానీ విజయభాస్కర్ రెడ్డి సార్ని ప్రోత్సహించింది నీరజ మేడం అని నాకు ఇవాళే తెలిసింది. ఒకసారి గట్టిగా క్లాప్స్. ఇవాళ సార్ రావట్లేదు అంటే ఎక్కడో చిన్న వెళ్తీ అనిపించింది. ఎందుకంటే ఇంత గొప్ప శాకాహార ర్యాలీలు జరగడానికి సార్ విజయభాస్కర్ రెడ్డి గారు మనల్ని ఎంతో ప్రోత్సహిస్తున్నారు. సార్ రాలేదే అనిపించింది. రాగానే అందరు గెస్ట్స్ వస్తున్నారు. అరే విజయభాస్కర్ రెడ్డి సార్ ఏడి అని నేను చూస్తున్నాను అనమాట. తర్వాత సార్ని అడిగితే సార్ లేరు, ఆస్ట్రేలియాలో ఉన్నారు, సార్కి రావడం కుదరదు అన్నారు. అప్పుడు అనుకున్నాను నేను, అరే మా ర్యాలీ మిస్, అసలు ఇంత బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాం ర్యాలీ, సార్ లేరు అని చెప్పేసి. కానీ మేడం వచ్చి దాన్ని ఫుల్ఫిల్ చేసింది. ఓకే మేడం, మా సిద్దిపేట మాస్టర్స్ అందరి తరపున, మన ధ్యానులందరి తరపున మీకు స్పెషల్లీ థ్యాంక్ యూ. మేడం సార్, శ్రీనివాస్ సార్ అద్భుతమైన పాటలు సార్. మీ ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్లో ఒక అద్భుతమైన పాటలు మీరిద్దరికి రావడం నేను చాలా సంతోషం. ఎందుకంటే ఒక పాట ఈరోజు నా గొంతు ద్వారా వెళ్ళిందంటే ఆయన చేతి ద్వారా వచ్చిన పాటలే. కాబట్టి ఎంత గొప్ప పాటలో మరి ఆయన మన పిఎస్ఎస్ఎంకి అందించిండు. ఆయన ఎక్కడ కనబడు. యాక్చువల్గా చెప్పాలంటే ఆయన వృత్తిపరంగా బిజీగా ఉంటాడు. మన పిఎస్ఎస్లో కేవలం ఆ పాటలు రాస్తూ ఉంటాడు. ఎన్నో పాటలు నాకు ఇచ్చి మరి ఆయన పాటలు నా ద్వారా ఈ పిఎస్ఎస్కి వెళ్ళడం అనేది చాలా గొప్ప విషయం. మరి పత్రి సార్ గురించి, మరి ధ్యానం గురించి, శాకారం గురించి ఎన్నో పాటలు. ఎంత గొప్ప పాట. ఇతర జీవులను వధించి కమ్మగా నీ కడుపు నింపి, నీ కడుపు కడుపేనా లేకుంటే అది శ్మశానమా అంటే అట్లాంటి ఆ పాట లిరిక్స్ ఇచ్చి గొప్ప పాటలను మా కనకన్న ఆ పాటకే శాకారిగా మారాడు సార్. మీ ఆత్మజీవుల కోసం చెవులకు వినపడలేదంటే చాలా ఇన్స్పైర్ అయిన సార్ ఆ పాట విని నేను శాకారిగా మారిన. థ్యాంక్ యూ సార్, నీ పాద పద్మాలకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. AK-47 గన్ పెట్టి కాల్చినట్టు ఉంటాయి ఆ పాటల మాటలు కావు అవి తూటాలు. ఆ తూటాలకు చెప్పకూడదాం. ఆ పాట విని చాలామంది శాకారులుగా మారారు. అందరూ ఒక ఫోటో దిగండి. అందరూ గ్రూప్ ఫోటో. పిఎస్ఎస్ అందరూ రాలి అక్కడిక్కడ రండి. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల పత్రి మేడంకు ఆత్మ ప్రణామాలు. ఈరోజు ఇక్కడ సిద్దిపేటలో జరిగిన మెగా శాకాహార ర్యాలీకి రాష్ట్రం నుండి, పక్క రాష్ట్రాల నుండి అన్ని ప్రాంతాల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులకు మా యొక్క కృతజ్ఞతలండి. మేము పిలిచిన వెంటనే మా ఆహ్వానం మేరకు మీరందరూ వచ్చి మన శాకాహార ర్యాలీని మనం విజయవంతం చేసుకున్నాం. అందులో మీరు, మేము అందరం భాగస్వామ్యం. మనందరం కూడా భూమాత శాకాహారంలో భూమి మీద ఉన్న వాళ్ళందరూ శాకాహారులుగా మారాలనే సంకల్పంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అందులో మనం అందరం భాగస్వామ్యం అయినందుకు చాలా ధన్యవాదాలు. మీరందరూ విచ్చేసినందుకు పిఎస్ఎస్ఎం సిద్దిపేట తరఫు నుండి, సిద్దిపేట జిల్లా, సిద్దిపేట పట్టణం నుండి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నామండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చల్ చలో సిద్దిపేట. మళ్ళీ 26 జనవరి 26 మళ్ళా సంవత్సరం. చల్ చలో సిద్దిపేట, రావాలి కదలి మీరు శాకాహార జగత్తు సాధన కొరకై. అహింస జగతి జెండా ఎగరాలి నింగి నిండా, సమస్త జీవకోటి శాంతి పరమ లక్ష్యమై. చల్ చలో సిద్దిపేట, రావాలి కదలి మీరు. మళ్ళా సంవత్సరం గురించి చెప్పిన నేను. ఇప్పుడు వచ్చి అయిపోయింది. మళ్ళీ 2026లో 26 జనవరి అందరూ రావాలి. థ్యాంక్ యూ. మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా సిద్దిపేట కమిటీ అధ్యక్షుడు మా ఈశ్వరయ్య, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ వీరేశము, వెంకటేశము, ఎంతోమంది కలిసి కట్టుగా ఒక పిఎస్ఎస్ఎం సిద్దిపేట పిఎస్ఎస్ఎం బలంగా ఈరోజు శాకాహారాలు చేయడం జరిగింది. మరి శాకాహారాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మరి ఒంగోలు నుంచి మా సేవాదాలందరూ డాక్టర్ పరమేశ్వరెడ్డి అన్న, మా శ్రీనివాసన్ అన్న, వెంకటేశ్వరరావు గారికి
మీకు స్పెషల్గా ధన్యవాదాలు. ఎందుకంటే చాలా దూరం నుంచి మీరు వచ్చి మీరు నాకు ఎనర్జీ ఇచ్చిర్రు. ఆ ఎనర్జీ ర్యాలీలో కనబడ్డది. అది మీరు రావడం వల్ల ఆ ఎనర్జీ వచ్చింది. ఆ ఎనర్జీ రావడం వల్ల ఈ ర్యాలీ ఇంత బ్రహ్మాండంగా జరిగింది. నీ పేరు భూపతిరాజు. ఈ భూమిని ఒక అన్ని జీవుల్ని కాపాడుతానని అక్కడ ఒప్పందం చేసుకుని వచ్చాడు. ఆ పనిలో చేస్తున్నాం. దానికి మేము అందరం సహకారం ఇస్తున్నాం అంతే. ఓకే, మరి అందరూ విజయభాస్కర్ రెడ్డి గారి భార్య విజయభాస్కర్ రెడ్డి గారు నడిపిస్తుంది. మరి వీళ్ళు మిస్సెస్ మరి గట్టిగా ఆవిడకి గట్టిగా అందరు గట్టిగా ధన్యవాదాలు తెలపాలి. ఆయన ఇంత గొప్పగా పాటలు పాడడానికి అది అక్కడే ఉన్నారు. ఓకే, మా భూపతిరాజు గారిని భూమికి సంబంధించిన పని అంతా చేయనిస్తున్నారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ.